ఈ రోజు మొదటి సినిమా శీర్షికలో మనం ముచ్చటించుకోబోయే హీరో తెలుగు సినిమా రంగాన్ని మలుపు తిప్పిన చరిత్ర ఆయనది. తెలుగు సినిమా రహదారిలో మైలురాళ్లు నెలకొల్పిన ఘనత ఆయనది. అతడు హెలికాప్టర్లో ఎగిరి వెళ్లి ఎవరెస్ట్ శిఖరం మీద నిల్చోలేదు. అట్టడుగు నుంచి బయలుదేరి ఒక్కొక్క మెట్టి అధిరోహిస్తూ అవరోధాలను అధిగమిస్తూ పడుతూ లేస్తూ స్వయం కృషే శ్రీరామ రక్షగా పట్టుదలే పెట్టుబడిగా చలనచిత్ర రంగంలో ఎవరెస్టు శిఖరం అంతటి ఎత్తులు అధిరోహించి తన విజయ కేతనాలని సుస్థిరంగా ప్రతిష్ఠించుకున్న కథానాయకుడు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని అధ్యాయాలు రాసుకున్నాడు, కొన్ని అధ్యాయాల్ని తిరగరాశాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వీళ్లంతా మొదటి వరుసలో హీరోలుగాను, కృష్ణరాజు, చంద్రమోహన్, మురళీమోహన్ ఇలాంటి వాళ్లంతా రెండో వరుసలో హీరోలుగాను తెలుగు చలనచిత్ర రంగాన్ని దున్నేస్తున్న రోజుల్లో సినిమా రంగంలోకి ఎవరి అండదండలు లేకుండా అడుగు పెట్టి సినిమాల్లో ప్రవేశించిన మొదటి 5 సంవత్సరాల్లోనే 60 సినిమాలు పూర్తి చేయడమే కాకుండా ఆ తర్వాత 3.5 దశాబ్దాల పాటుగా తెలుగు చలనచిత్ర రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన అగ్రస్థాయి కథానాయకుడు ఈ రోజు మనం ముచ్చటించుకోబోతున్న కథానాయకుడు. తెలుగు చలనచిత్ర రంగంలో మొట్టమొదటిసారిగా 10 కోట్ల రూపాయలు వసూలు చేసిన చిత్రానికి హీరో ఈయన. తెలుగు సినిమా డాన్సులకి కొత్త స్టెప్పులు నేర్పిన హీరో ఈయన. ఈయన నటించిన సినిమాలో ఇంకేమీ చూడకుండా కేవలం ఆయన స్టెప్పులు ఒక్కటే చూసి తెర మీదకి రూపాయలు విసిరేసి సాహో అన్న ఆడియన్స్ అసంఖ్యాకంగా ఉన్నారు. ఈ సందర్భంలో ఆయన మీద ఒక చిన్న విమర్శ కూడా ఉందండి. ఈ హీరో వచ్చాక తెలుగు గీతాల్లో సున్నితత్వం, తెలుగు పాటల్లో శ్రావ్యత తగ్గిపోయిందని. ఎందుకంటే ఆయన స్పీడ్ యాక్షన్ కి తగినట్టుగా సంగీతము మారింది, సాహిత్యము మారింది, వాటిల్లో సున్నితత్వం తగ్గిపోయింది అనే ఒక చిన్న విమర్శ కూడా ఉంది. కానీ ఆయన డాన్సులకి మెస్మరైజ్ అయిపోయిన ఆడియన్స్ మొట్టమొదటి నుంచి కూడా చిట్ట చివరి అనలేమండి, ఇప్పటి వరకు కూడా ఆయన డాన్సుల కోసమే ఆయన సినిమాలను అభిమానిస్తున్న వాళ్ళు అసంఖ్యాకంగా ఉన్నారు. చిట్ట చివరి ఆధారం వచ్చే నెలలో ఆయన 60 సంవత్సరాల వయసు పూర్తి చేసుకోబోతున్నారు. 149 సినిమాల్లో నటించి 150వ సినిమా ఎప్పుడొస్తుందా అని ఆయన అభిమానులందరూ ఎదురు చూసేలాగా చేస్తున్న ఆ అగ్రస్థాయి హీరో గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజు మనం మొదటి సినిమా విశేషాలు మాట్లాడుకోబోయే అగ్రస్థాయి హీరో మెగాస్టార్ చిరంజీవి. ఏ హీరో అయినా, ఏ రాజకీయ నాయకుడైనా, ఎంత ప్రముఖుడైనా వాళ్ళ జీవితం ఒక వ్యక్తిగా మొదలవుతుంది కదండి. చిరంజీవి గారి చిన్నతనం కూడా ఒక మధ్యతరగతి కుటుంబంలో, సాధారణంగా మధ్యతరగతి కుటుంబంలో ఉండేటటువంటి ఇబ్బందులు, చిన్న చిన్న సర్దుబాటులు ఇలాంటి వాటి మధ్య మొదలైంది. చిన్నప్పటి నుంచే పసితల్లి ప్రేమ, పసితల్లి ఆ మాట నేను చాలా జాగ్రత్తగా వాడుతున్నానండి. తల్లి ప్రేమ పసిపిల్లలకు అంటారు కానీ మీరు పసితల్లి అంటున్నారేమిటి అని మీరు అనుకోవచ్చు. అది నేను కావాలని పసితల్లి అన్న పదప్రయోగం చేశానో, అది ఎందుకు చేశానో తర్వాత చెప్తాను. చిన్నప్పటి నుంచే పసితల్లి ప్రేమ, ఊహ తెలిసిన దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారు నేర్పిన నిజాయితీ, క్రమశిక్షణ, స్వయం కృషితో నిలబడడం, అందరినీ గౌరవించడం, పరనింద చేయకపోవడం, తను సొంతంగా ఆసక్తి పెంచుకుని నేర్చుకుని నిరంతర శ్రమ చేసి పరిణితి సాధించిన డాన్సు, ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే మెరుపులతో కూడిన నటన, ఇవన్నీ కలిస్తే వ్యక్తిగా ఒక చిరంజీవి, నటుడుగా ఒక చిరంజీవి. ఇలాంటి విజేతలని, ఒక ప్రత్యేకమైన స్థానంలోకి వెళ్లిన వాళ్ళని గమనిస్తేనండి, వాళ్ళ విజయ రహస్యం ఏమిటి, అసలు వాళ్ళ పునాది రాళ్ల చిరునామాలు ఏమిటి, ఏ సంఘటనలు, ఏ సన్నివేశాలు వాళ్ళ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది ఉంటాయి, తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉండి ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలకి జవాబులు తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఉన్నత స్థానంలో ఉన్న వాళ్లలో ఉన్నత కుటుంబంలో నుంచి వచ్చి ఆ స్థానంలో ఉండడం అది ఒక పద్ధతి. అలా కాకుండా
చాలా సామాన్యమైనటువంటి కుటుంబంలో నుంచి, సామాన్యమైనటువంటి పరిస్థితుల్లో నుంచి అసామాన్యమైనటువంటి ఎత్తులకి ఎదగడం అంటే ఎక్కడో వాళ్ళ వ్యక్తిత్వాలను ప్రభావితం చేసేటటువంటి చాలా సంఘటనలు, సందర్భాలు ఉండి ఉంటాయి. అవి ఏమిటి? అది ఈనాటి కార్యక్రమంలో మనం ముఖ్యంగా చూడబోయేదండి. చిరంజీవి గారు కొణిదెల శివశంకర వరప్రసాద్, ఆయన గురించి తెలుసుకోవడానికి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి ప్రారంభిద్దామండి. పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ అనే ఊళ్ళో ఒక ఆయన పోస్ట్ మ్యాన్ గా మొదలుపెట్టి పోస్ట్ మాస్టర్ గా రిటైర్ అయ్యారు. ఆయన పేరు కొణిదెల సూర్యప్రకాశరావు. ఆ కొణిదెల సూర్యప్రకాశరావు గారి అబ్బాయి కొణిదెల వెంకట్రావు. ఈ కొణిదెల వెంకట్రావు గారికి కొణిదెల సూర్యప్రకాశరావు గారు వాళ్ళ బావమరిది గారి అమ్మాయి, అంటే ఈ వెంకట్రావు గారికి మేనమామ గారి అమ్మాయిని ఇచ్చి వివాహం చేద్దాం అనుకున్నారు. ఆ మేనమామ గారు ఎవరంటే ఎక్సైజ్ ఎస్ఐగా నెల్లూరులో పనిచేసి మనం మాట్లాడుకునే సమయానికి ఆయన రిటైర్ అయ్యి పశ్చిమ గోదావరిలో మొగల్తూరులో స్థిరపడ్డారు. ఆయన పేరు జేఆర్కే నాయుడు గారు. వాళ్ళ అమ్మాయి పేరు అంజనాదేవి. చిన్నప్పటి నుంచి ఈ వెంకట్రావు గారు, అంజనాదేవి పరిచయం దగ్గరగా పెరిగిన వాళ్లే. ఒకళ్ళనొకళ్ళు ఇష్టం పడడంతో వాళ్ళు కూడా బంధువులే అవడంతో ఏమాత్రం అభ్యంతరం లేకుండా వెంకట్రావు గారికి, అంజనాదేవి గారికి వివాహం జరిగింది. అంటే చిరంజీవి గారి ఒక తాతగారు జేఆర్కే నాయుడు గారు, వాళ్ళ నాన్నగారు అటువైపు తాతగారు సూర్యప్రకాశరావు గారు. వివాహం అయ్యేటప్పటికీ అంజనాదేవి గారి వయసు కేవలం 15 సంవత్సరాలు. అప్పటికి కొణిదెల వెంకట్రావు గారు పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నారు మొగల్తూరులోనే వాళ్ళిద్దరికీ వివాహం అయ్యింది. అయ్యాక మొట్టమొదటిసారిగా ఈ అంజనీదేవి గారు గర్భవతి అయినప్పుడు ఆవిడికి ఇంకా కొద్ది రోజుల్లో ప్రసవం అవుతుందనగా అర్ధాంగి అనే సినిమా చూడాలని ఆవిడ కోరిక కలిగింది. ఎక్కడికి? మొగల్తూరు నుంచి పాలకొల్లు వెళ్లి ఆ సినిమా చూడాలి. మరి అసలే చిన్నపిల్ల, 16 సంవత్సరాల వయసు ఉంటుంది అప్పటికి. ఆవిడ సినిమా చూడాలి అని అడిగినప్పుడు భర్త కొణిదెల వెంకట్రావు గారు సరే ఆవిడని తీసుకుని గుర్రబడిలో కూర్చుని పాలకొల్లు వెళ్ళడానికి ప్రారంభించారు. రెండో ఆట అర్ధాంగి సినిమా అక్కినే నాగేశ్వరరావు గారి. ఆ రాత్రిపూట రెండో ఆటకి వీళ్ళు గుర్రబండిలో వెళుతుంటే ఒక చోట ఆ గుర్రబండి ఒక రాయి ఎక్కి తిరగబడింది. దాంట్లో నుంచి అంజనీదేవి గారు కింద పడిపోయారు. కేవలం 16 సంవత్సరాల వయసున్న ఆవిడ మొట్టమొదటిసారిగా గర్భవతి. గబగబా వెంకట్రావు గారి కిందకి దిగి భార్యకి ఏమైందోనని జాగ్రత్తగా పైకి లేపి ఏమి దెబ్బ తగలేదు కదా ఏమిటి అని అడుగుతుంటే ఆవిడ నా సంగతి సరేనండి, ముందు కడుపులో ఉన్న బిడ్డకి ఎలా ఉందో ఏమిటో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళదాం పదండి అనగానే ఆ గుర్రబండిని సినిమా హాలు కాకుండా డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ గారు పరీక్షలన్నీ చేసి బాగానే ఉన్నాడండి, లోపల బిడ్డకి ఏమీ ప్రమాదం లేదు అని చెప్పాక ఇంకా అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఆ కడుపులో ఉన్న బిడ్డే శివశంకర వరప్రసాద్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి చిరంజీవి అండి. ఈ సంఘటన జరిగినటువంటి కొద్ది రోజులకి 1955 ఆగస్టు 22వ తేదీన ఉదయం 10:05 ఆ అంజనాదేవి గారికి మగబిడ్డ పుట్టాడు. ఆయనే శివశంకర వరప్రసాద్. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మగారి నాన్నగారు అంటే జేఆర్కే నాయుడు గారుకి చాలా దగ్గరగా పెరిగాడు ఈ శివశంకర వరప్రసాద్. ఆ జేఆర్కే నాయుడు గారు శివుడి భక్తుడు అవడంతో ఆయనే ఈ కుర్రవాడికి శివశంకర వరప్రసాద్ అనే పేరు పెట్టాడు. ఈయన పుట్టేటప్పటికి వాళ్ళ అమ్మగారి వయసు కేవలం 16 సంవత్సరాలు. అంత చిన్న వయసులో ఈ చిన్నపిల్లడిని ఎత్తుకుని ఎక్కువసేపు మొయ్యలేక ఆవిడ ఆపసోపాలు పడుతుంటే చూసిన వాళ్ళందరూ జాలిపడేవాళ్ళట. అంతేకాకుండా ఆ వయసులో ఏదో బొమ్మల పెళ్లిళ్లు చేసి చిన్న చిన్న బొమ్మలను ఎత్తుకుని ఆడుకోవాల్సిన వయసులో కొడుకుని ఎత్తుకుంటుంటే ఆవిడని చూసి మిగతా వాళ్ళందరూ కొంచెం జాలి పడుతుంటే ఇలా పిల్లల్ని ఎక్కువసేపు ఎత్తుకోలేకపోతోంది అని వాళ్ళ నాన్నగారు ఒక కొయ్యి గుర్రం కొని తీసుకొచ్చారు. ఆ కొయ్యి గుర్రం మీద కూర్చోబెట్టి పిల్లడికి కాస్త కూర్చునే వయసు వచ్చినప్పుడు ఆ కొయ్యి గుర్రం మీద కూర్చోబెట్టి అన్నం తినిపిస్తూ ఉండేవాళ్ళట. అందుకని ఆవిడ్ని ఇందాక పసితల్లి అని సంబోధించానండి. అంత చిన్న వయసులోనే ఒక కొడుక్కి తల్లి అయ్యారు అంజనీదేవి గారు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తాతగారు జేఆర్కే నాయుడు గారి దగ్గర చాలా చనువుగా పెరిగాడు ఈ పిల్లాడు. ఈ పిల్లాడు పుట్టినటువంటి కొద్ది రోజులకి
వాళ్ళ తాతగారు జేఆర్కే నాయుడు గారు మొగల్తూరులో వాళ్ళ ఇంట్లో మంచినీటి బావి తవ్విద్దామని ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ ఊళ్ళో మిగతా చోట ఎక్కడ తవ్వినా కానీ మంచినీళ్లు పడలేదు. వాళ్ళకి వ్యవసాయానికైతే నీళ్లు వస్తున్నాయి, కానీ మంచినీళ్లకైతే బావులే ఉండే ఆ రోజుల్లోనూ 1955 ప్రాంతాల్లో ఎక్కడా బావులు పట్టలేదు. ఈయన ఏం చేశాడు, ఈ జేఆర్కే నాయుడు గారు ఈ కుర్రవాడి పేరు మీద పూజ చేయించి, శివశంకర వరప్రసాద్ పేరు మీద పూజ చేయించి మొత్తానికి బోరు వేయించడం ప్రారంభించారు. ఆ నుయ్యి తవ్వించడం మొదలు పెట్టేసరికి తొందరలోనే మంచినీళ్లు పడినాయట. ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఊళ్ళో ఎక్కడా పడలేదు, ఈయనకి పడతాయా అన్నారు. ఈ కుర్రవాడి పేరు మీద పూజ చేయించి నీళ్లు పడేసరికి ఆయనకి మనవడి మీద మరింత ప్రేమ, మరింత నమ్మకం పెరిగింది. ఆ తర్వాత జేఆర్కే నాయుడు గారు మొగల్తూరులోనే ఒక రైస్ మిల్ ప్రారంభించారు. దానికి కూడా ఆయన శివశంకర వరప్రసాద్ రైస్ మిల్ అని పేరు పెట్టారు. ఎంత జాగ్రత్తగా చూసుకునేవాడంటే ఆ తాతగారు ఈ మనవడిని, ఈయన బాగా చిన్నపిల్లడప్పుడే, అంటే 3-4 సంవత్సరాలు 4-5 సంవత్సరాల వయసు ఉంటుందండి. అప్పుడు ఈ కుర్రవాడికి ఒక ఫోటో తీద్దామని నరసాపురం తీసుకెళ్ళడానికని ఈ కుర్రవాడిని బయలుదేరదీశారు. ఏ గుర్రబండో ఎక్కెళ్ళొచ్చు, మరీ అంత లేని వాళ్ళేం కాదు. కాకపోతే ఈ కుర్రవాడిని భుజం మీద ఎక్కించుకుని ఊళ్ళో అందరూ తను మనవణ్ణి తీసుకెళ్ళడం చూడాలి అనుకుని ఆ జేఆర్కే నాయుడు గారు నడుచుకుంటూ శివశంకర వరప్రసాద్ని భుజం మీద ఎక్కించుకుని నరసాపూర్ తీసుకెళ్లి స్టూడియోలో ఫోటో తీయించడానికి కూర్చోబెట్టారు. ఈ పిల్లడు మొట్టమొదటిసారిగా లైట్లు అవి చూసి కంగారు పడుతుంటే ఏడవటం ప్రారంభించాట. సరే, స్టూడియో వాడు ఎలా ఫోటో తీయాలా, ఈ కుర్రాడు సరిగ్గా కూర్చోట్లేదు, ఏడుస్తాడని కంగారు పడుతుంటే ఆయన ఒక పెన్ను తీసి ఈ కుర్రాడి జేబులో పెట్టి మొత్తానికి ఆ ఫోటో ప్రహసనాన్ని పూర్తి చేయించారు. ఆయన నవ్వుతూ అంటూ ఉండేవాడట ఊళ్ళో అందరితోటి, వాళ్ళ తాతగారు, మా శివశంకర్ పెద్దవాడయ్యాక చాలా పెద్ద ఉద్యోగం చేస్తాడు, ఆ ఉద్యోగం చేసేటప్పుడు నేనే వాడికి పర్సనల్ సెక్రటరీగా ఉంటాను, మీరందరూ మా వాడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ముందు నన్ను కలవాలి అని చాలా గొప్పలు చెప్తూ ఉండేవాడు. ఇదంతా కూడా ఇంకా ఈ శివశంకర వరప్రసాద్కి 4-5 సంవత్సరాల వయసు ఉండగానేండి. ఆ మొట్టమొదటి సంవత్సరాల్లోనే ఈ కుర్రవాడి పుట్టినరోజు వచ్చింది అంటే వాళ్ళ తాతగారు ఇంటి దగ్గర మైక్ సెట్ పెట్టించి భక్తి గీతాలు, అందులో నుంచి సినిమా పాటలు ఇలాంటివన్నీ వినిపిస్తూ ఉండేవాళ్ళట. ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసింది, నాయుడు గారి ఇంట్లో మైక్ మోగుతోంది అంటే వాళ్ళ మనవడు పుట్టినరోజు వచ్చింది అని. ఇలా తాత మనవడు ఈ అనుబంధంతో ఈ కుర్రవాడి జీవితం చాలా బాగా గడుస్తున్న రోజుల్లో హఠాత్తుగా ఉన్నట్టుండి వాళ్ళ తాతగారికి జబ్బు చేసింది. వాళ్ళ తాతగారి మనవడిని దగ్గరకు పిలిచి, జీవితంలో నువ్వు చాలా పైకి వస్తావురా బాబు, నేను ఇంక ఎక్కువ రోజులు బ్రతకలేను అని దాదాపుగా ఆ 1-2 రోజుల్లోనే వాళ్ళ భార్యని రాధాబాయమ్మ అంటారు, అంటే చిరంజీవి గారి అమ్మమ్మ గారు, ఆవిడ్ని పిలిచి ఒకసారి శివశంకర ప్రసాద్ని తీసుకురా అని తీసుకురాగానే ఆ కుర్రాడిని గుండెల మీద పడుకోబెట్టుకుని అప్పుడే ఆయన ప్రాణాలు విడిచారు. అప్పటికి ఈ శివశంకర వరప్రసాద్ ఆయన యొక్క వయసు 5 సంవత్సరాల లోపే. అప్పటి వరకు తాతగారు ఎప్పుడు భుజాల మీద ఎత్తుకుని తిప్పేవాళ్లు, ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకెళ్తూ ఉండేవాళ్లు. అలాంటిది ఈ కుర్రవాడికి ఒక్కసారిగా కాస్త శూన్యంలాగా అనిపించింది తాతగారు పోయేసరికి. కాకపోతే చిన్న వయసే, ఇంకా మిగతా వాళ్ళందరూ ఎత్తుకుని తిప్పుతున్నారు కాబట్టి తొందరలోనే దానిలోంచి బయటకు రాగలిగారు అనుకోండి. వాళ్ళ నాన్నగారు ఇన్స్పెక్టర్ గా, పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు అనుకున్నాం కదా, ఆయనకి ఎప్పుడూ ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండేది. మొగల్తూరు నుంచి నిడదవోలు ట్రాన్స్ఫర్ అయింది. ఆ నిడదవోలు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ శివశంకర వరప్రసాద్కి 5 సంవత్సరాల వయసు. మొట్టమొదటిసారిగా ఈయనకి కాస్త స్కూల్కి పంపిద్దామని ఆ ఊళ్ళో శివాలయం ఉంటే ఆ శివాలయంలో ఒక మాస్టారు అక్షరాలు దిద్దిస్తుంటే అక్కడ పంపించారు. ఆ మాస్టర్కి ఏంటంటే కుర్రవాడు కొంచెం సరిగ్గా దిద్దకపోయినా, వంకరగా రాసినా కానీ ఊరుకునేవాడు, తొడపాసం పెడుతూ ఉండేవాడట. మొత్తానికి ఈ శివశంకర వరప్రసాద్కి పాఠాల కంటే కూడా మాస్టర్ అంటే భయం ఎక్కువైపోయింది. ఆ ఊళ్ళో ఉండగానే వాళ్ళకి ఇంకొక అబ్బాయి నాగేంద్ర బాబు పుట్టాడు, అంటే ఈ శివశంకర వరప్రసాద్కి ఇంకో తమ్ముడు పుట్టాడు. ఆ నిడదవోలులో ఉన్న రోజులు కూడా పాపం కష్టపడి స్కూల్కి వెళుతూ ఉండేవాడు. అంతగా ఇష్టం ఉండేది కాదు, ఎందుకంటే మాస్టర్ ఎప్పుడు తొడపాసం పెడతారోనని. అలా ఉంటూ ఉండగానే మొత్తానికి ఎక్కువ రోజులు ఆ ఇబ్బంది పడే అవసరం లేకుండా ఆయనకి, వెంకట్రావు గారికి, నిడదవోలు నుంచి గురజాల అనే ఊరు ట్రాన్స్ఫర్ అయింది. ఇంకా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే కుటుంబానంతా అక్కడికి తీసుకెళ్ళడమే. ఈ కొంచెం ఈ స్కూలుకి వెళ్లడం మొదలయ్యాక వాళ్ళ అమ్మమ్మ గారు ఈ కుర్రవాణి శివశంకర వరప్రసాద్ని పేరు చాలా పొడవుగా ఉంది అని చెప్పి శంకరబాబు అని పిలవడం ప్రారంభించారు. అక్కడి నుంచి అందరూ కూడా ఆయన శంకరబాబు అని పిలుస్తూ ఉండేవాళ్ళు. గురజాల వెళ్ళాక అక్కడ మళ్ళీ స్కూల్లో జాయిన్ చేశారు. ఆ స్కూల్ కొంచెం బాగానే ఉంది.
మరీ నిడదవోల్లో ఉన్నంత స్ట్రిక్ట్ గా లేరు మాస్టర్. అందుకని స్కూల్కి వెళ్ళడానికి ఈ శంకరబాబు బాగానే ఉత్సాహం చూపిస్తూ ఉండేవాడు. ఆ స్కూల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మాస్టారు, ఏమిట్రా నీ పేరు శివశంకర వరప్రసాద్ అని ఉంది, రావు అని ఉంటే గాని బాగుండదు, అందుకని ఆయన రిజిస్టర్ లో శివశంకర వరప్రసాద్ రావు అని చేర్చాట. ఎంత పేరున్నా గానీ ఇంట్లో వాళ్ళందరూ శంకరబాబు అంటారు కాబట్టి మిత్రులందరూ కూడా శంకరబాబు అనడమే ప్రారంభమైంది. ఈ గురజాల్లో బాగానే ఉంది, స్కూల్కి వెళ్తున్నాడు అనుకుంటుండగానే ఒక 10 నెలలు అవ్వగానే మళ్లీ ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడికి మంగళగిరి. ఇక అక్కడి నుంచి మంగళగిరి నుంచినేమో పొన్నూరు నుంచి బాపట్ల, ఇలా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండడంతో వెంకట్రావు గారు ఏం చేసేవాళ్ళంటే ఎక్కడికి వెళితే అక్కడ స్కూల్లో చేర్పిస్తూ ఉండేవాళ్ళు. కాకపోతే ఎక్కడున్నా కానీ సెలవులకు మాత్రం మళ్ళా మొగల్తూరు పంపిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గరికి. ఆ సెలవుల్లో మొగల్తూరు వెళ్లి ఆ చుట్టవాళ్ళు బంధువులు వాళ్ళందరి దగ్గర కూడా ఆడుకుని మళ్లీ సెలవులు అయిపోగానే వెనక్కి వచ్చేస్తూ ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు ఎక్కడుంటే అక్కడికి. వాళ్ళ అమ్మగారికి చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు చూడాలంటే బాగా ఆసక్తి. వాళ్ళ చుట్టుపక్కలలో అందరిలోకి కూడా ఆవిడ చూసినన్ని సినిమాలు ఎవరు చూసేవాళ్ళు కాదట. మరి చిన్నపిల్లడిగా ఉండగా పిల్లల్ని వదిలేసి వెళ్లరు కదా, బహుశా వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ఈయనకి చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు అంటే ఆసక్తి అనేది అలా మొదలై ఉండేదేమో అంటుంటారు. ఈయనకి 5-6 సంవత్సరాల వయసు ఉండి ఈ స్కూల్కి వెళ్లడం మొదలవగానే కాస్త అప్పటి నుంచే కూడా ఈ సినిమాల్లో డాన్సులు అవి చూసి ఈయనకి కూడా డాన్సులు చేయడం అలాంటిది సహజంగానే అలవాటైంది. ఆ స్కూల్లో కాస్త చురుగ్గా ఉండడం, పిల్లలందరి దగ్గర మిమిక్రీలు చేయడం కానీ డాన్స్ చేయడం కానీ ఇలాంటి చేయడంతో ఒక చిన్న స్థాయి లీడర్ లాగా ఉంటూ ఉండేవాడు శంకరబాబు. రోజు ఇంటికి రాగానే టేప్ రికార్డులు పెట్టి డాన్సులు చేయడం, చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ పిలిచి వాళ్ళందరికీ తన ఆ డాన్సులు చూపించడం, ఇదంతా కూడా 6-7 ఏళ్ల వయసు ఉండగానే అలా చేస్తూ ఉండేవాడట. అక్కడి నుంచి పొన్నూరు వెళ్ళినప్పటికీ ఈయనకి 6వ తరగతిలో ప్రవేశించారండి. 6వ తరగతి అంటే ఎంత, 10 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒక్క నిమిషం ఈ పొన్నూరులో ఈయన 6వ తరగతిలో ప్రవేశించాక ఆయన చదువు ఎలా చదువుకున్నారో ఆ విషయాల్లోకి వెళ్లబోయే ముందు ఒక్క నిమిషం వాళ్ళ తాతగారి గురించి, వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుకుందామండి. వాళ్ళ నాన్నగారు అంటే కొణిదెల వెంకట్రావు గారు ఈ పోలీస్ శాఖలో పనిచేస్తూనే తర్వాత ఎక్సైజ్ శాఖకు మారారు. ఆయనకి ఏమిటంటే ఆ పోలీసుల్లో ఉండగానే నాటకాలంటే విపరీతమైనటువంటి ఆసక్తి ఉండేది. వివాహం కావడానికి ముందే మద్రాసులో సినిమాల్లో చేరదామని వెళ్ళి ఒక 2-3 వారాలు అక్కడ ఉండి ఇది మనకు పడదు అని తెలుసుకుని వెనక్కి వచ్చేశారు. సరే, ఇప్పుడు అంటే ఈ పెద్ద కుర్రవాడికి 8-9 సంవత్సరాల వయసు ఉంది. ఈయన డిపార్ట్మెంట్ లో ఉంటూనే వెంకట్రావు గారు నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు. ఆయన కమ్యూనిస్టు పుస్తకాలు అవి కూడా చదువుతూ ఉండేవాళ్ళు, కాస్త లెఫ్ట్ ఓరియంటెడ్ గా ఉంటూ ఉండేవాళ్ళు. ఆయన ఏకపాత్ర అభినయాలు కూడా వేస్తూ ఉండేవాళ్ళు, దుర్యోధనుడు, కర్ణుడు ఇలాంటివి. ఆయన పర్సనాలిటీ అది చూసి ఫ్రెండ్స్ అందరూ కూడా నువ్వు ఆర్ నాగేశ్వరరావులా ఉన్నావు, సినిమాల్లో ఎందుకైనా వెళ్ళకూడదు అని పదే అంటుండేసరికి ఈ శంకర్ బాబుకి 8-9 సంవత్సరాల వయసు ఉండగా అంటే 1964 ఏమైందంటే ఆదుర్తి సుబ్బారావు గారు తేనె మనసులు సినిమా ప్రారంభిస్తూ, ఇది మన కృష్ణ గారు మొట్టమొదటి సినిమా అండి, దానికి కొత్త వాళ్ళు కావాలి అని పేపర్లో ప్రకటన వేశారు. దానికి ఈ వెంకట్రావు గారు కూడా అప్లై చేశారు. అప్లై చేస్తే ఆయనకి కూడా ఈ ఫోటో సెషన్ కి రమ్మని మద్రాసు నుంచి కబురు వచ్చింది. ఆయన ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూనే కొత్త వాళ్లతో నిర్మించేటటువంటి ఆ తేనె వరుసలకి ఆడిషన్ కి వెళ్లారు. ఆడిషన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ స్క్రీన్ టెస్ట్లు, మేకప్ టెస్ట్లు చేసినప్పుడు వాటన్నింటినీ పర్యవేక్షించింది అప్పట్లో అసోసియేట్ గా ఉన్నటువంటి విశ్వనాథ్ గారు, ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర ఉన్నటువంటి మిగతా అసోసియేట్స్. ఆ కె విశ్వనాథ్ గారు కూడా ఈ వెంకట్రావు గారి ఫోటోలు అవి తీయడంలో పర్యవేక్షించడంలో ఉన్నారు. ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. ఎవరో మొగల్తూరు నుంచో లేకపోతే పొన్నూరు నుంచో వచ్చినటువంటి పోలీస్ శాఖలో పనిచేసే కానిస్టేబుల్ కి ఆయన ఆడిషన్ తీసుకున్నారు విశ్వనాథ్ గారు. ఆ కానిస్టేబుల్ గారు అబ్బాయే ఆ తర్వాత రోజుల్లో మెగాస్టార్ అవుతాడని, తాను కూడా అతనితో సినిమాలు తీస్తానని విశ్వనాథ్ గారికి ఆ క్షణంలో ఏమాత్రం అనిపించి ఉండదు. మొత్తానికి ఆయనకి ఆడిషన్స్ అన్ని అయినాయి. వెంకట్రావు గారు తేనె మనసుల్లో వేషానికి సెలెక్ట్ అయ్యారు. వెనక్కి వచ్చేశాక ఆయనకి ఉత్తరం వచ్చింది, మీరు సెలెక్ట్ అయ్యారు, ఫలానా రోజు రండి అని. కాకపోతే ఏమిటంటే ఈ వదిలేసేసి 2-3 నెలల పాటు సినిమా షూటింగ్లకు వెళ్ళడానికి ఆయన కుటుంబ పరిస్థితులు అనుకూలించలేదు. అంతకు ముందే వాళ్ళ మామగారు చనిపోయి ఉండడం, కుటుంబ బాధ్యతలన్నీ ఆయన మీద ఉండడం, దాంతో మొత్తానికి ఆయనకి వెళ్ళడానికి కుదరలేదు. ఆ స్థానంలోనే ఆ తేనె మనసుల సినిమాలో గుమ్మడి గారిని పెట్టుకున్నారటండి. ఆ తర్వాత ఆ విధంగా చిరంజీవి గారి నాన్నగారు ఆ కొణిదెల వెంకట్రావు గారికి తేనె మనసుల్లో వెళ్లాల్సినటువంటి అవకాశం తప్పిపోయింది. ఇప్పుడు మనం పొన్నూరులో ఉండగా మాట్లాడుకుంటున్నామండి. ఆయన పొన్నూరులో ఉద్యోగం చేస్తుండగా
శంకరబాబు 6వ తరగతి చదువుతూ ఉండగా అంతకు ముందు జరిగినటువంటి సంఘటన ఇది. ఈయన ఇలాగా పొన్నూరులో చదువుతూ ఉన్నప్పుడే ఇలా పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని వాళ్ళకందరికీ డాన్సులు చేయడం, వాళ్ళకు చిన్న గ్యాంగ్ లీడర్ లాగా ఉండడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాడు. ఈయన 6, 7 తరగతిలో చదివేటప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలు గురించి తెలుసుకుందామండి. ఎందుకంటే చిన్నతనంలో జరిగినటువంటి సంఘటనలు పిల్లల యొక్క మనస్తత్వం మీద, పిల్లల యొక్క వ్యక్తిత్వం మీద ఎలాగా ప్రభావం కలిగిస్తాయి అనడానికి వీటిలోంచి కొన్ని ఉదాహరణలు దొరుకుతాయి. కార్యక్రమంలోకి వెళ్లబోయే ముందు ఒక్క విషయం చెప్తానండి. ఇప్పుడు నేను మీకు చెబుతున్నటువంటి చిరంజీవి గారి ఈ జీవిత విశేషాలు ఇవన్నీ కూడా 10 సంవత్సరాల క్రిందటే చిరంజీవి ఒక విజేత కథ అని సి శ్రీకాంత్ కుమార్ అనే ఆయన ఒక పుస్తకం రాశారండి. చాలా వివరంగా చిరంజీవి గారి జీవిత విశేషాలన్నీ అందులో వివరించారు. దానిలోని ఎక్కువ విశేషాలు తీసుకుని ఆ సి శ్రీకాంత్ కుమార్ గారి ప్రత్యేక అనుమతితోటి ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అందుకని మనందరి తరఫున శ్రీకాంత్ కుమార్ గారికి కూడా ఒకసారి మనం అభివందనాలు తెలియచేద్దాం. మళ్ళీ మన కార్యక్రమంలోకి వద్దాం. ఈ శివశంకర వరప్రసాద్ శంకరబాబు పొన్నూరులో 6వ తరగతి చదువుకునేటప్పుడు జరిగినటువంటి ఒక 3 సంఘటనలు చెబుతానండి. ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు చాలా క్రమశిక్షణతో పెంచారు. క్రమశిక్షణతో ఉండాలని ప్రతి అడుగులో కూడా చెబుతూ ఉండేవాళ్ళు. 6వ తరగతిలో శంకరబాబు స్కూల్కి వెళ్లేటప్పుడు ఆయనకు బాధ్యత కూడా అప్పచెప్పారు. ఏమిటంటే తమ్ముడు నాగేంద్రబాబుని, చెల్లెలు విజయదుర్గని కూడా స్కూల్కి తీసుకెళ్లి మళ్ళా వెంట తీసుకురావాలి, ఇది కూడా నీ బాధ్యత అని ఆయనకు అప్పచెప్పారు. జాగ్రత్తగా ఆ బాధ్యత నిర్వర్తిస్తూ ఉండేవాడు 10 ఏళ్ల వయసులో ఉన్న శంకరబాబు. ఆయనకి అప్పట్లో స్టాంపులు సేకరించడం అనేది ఒక హాబీగా ఉండేదట. వాళ్ళ నాన్నగారికి వచ్చిన ఉత్తరాల్లో నుంచి స్టాంపులన్నీ తీసి ఒక ఆల్బమ్ లాగా పుస్తకంలో అతికించుకోవడం. సరే అన్ని చేసుకున్నాడు. చాలా ఆల్బంలో చాలా స్టాంపులు అతికించాడు. మరి పిల్లలకి ఆ వయసులో ఒకసారి ఏదైనా పని చేయగానే 10 మందికి చూపించుకోవాలని ఉంటుంది కదా. ఒకసారి ఆల్బమ్ తీసుకెళ్లి స్కూల్లో మాస్టర్కి, మిగతా పిల్లలందరికీ చూపించాడు. అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. శంకరబాబు ఆల్బంలో స్టాంపులన్నీ బాగా కలెక్ట్ చేశాడు అని. ఇంకో కుర్రాడు చూసి ఆల్బమ్ తీసి చూశాక అతను అన్నాడు, బాగున్నాయిరా నీ ఆల్బంలో స్టాంపులన్నీను, నేను కూడా చేస్తున్నాను తెలుసా అని అడిగాడు. ఓ నువ్వు కూడా ఆల్బమ్ చేస్తున్నావా, అయితే రేపు ఒకసారి తీసుకొచ్చి చూపిస్తావా అని శంకరబాబు ఆ మిత్రుడిని అడిగాడు. సరేలేరా రేపు తీసుకొస్తాను అని చెప్పాడు ఆ మిత్రుడు. ఆ రాత్రికి వెళ్ళాక చాలాసేపు చాలా ఉద్వేగంతో పడుకున్నాడు శంకరబాబు. రేపు పొద్దున్నే వాడు తీసుకొస్తాడు, వాడి ఆల్బంలో ఎన్ని స్టాంపులు ఉన్నాయో, నాకంటే ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో అని ఆలోచించుకుంటూ పడుకున్నాడు. మర్నాడు స్కూల్కి వెళ్ళాడు. అన్నట్టుగానే ఆ కుర్రాడు కూడా స్టాంపులు కలెక్ట్ చేసిన ఆ కుర్రాడు ఆల్బమ్ తీసుకొచ్చాడు. చూసుకుంటూ వెళ్తున్నాడు శంకరబాబు. అన్ని బాగానే ఉన్నాయి, పర్వాలేదు, నా దగ్గర ఎక్కువ ఉన్నాయి, నాకంటే వీడి దగ్గర ఏమి ఎక్కువ లేవే అనుకుంటూ ఉండగా చిట్ట చివరి పేజీల్లోకి వెళ్లేసరికి తన దగ్గర లేనటువంటి ఒక ప్రత్యేకమైన స్టాంపు దాంట్లో కనపడింది. శంకరబాబు ఒకసారి డీలా పడిపోయాడు. ఆహా, నా దగ్గర లేని స్టాంపు కూడా వీడి దగ్గర ఉంది అని ఆ కుర్రాడిని అడిగాడు. చాలా బాగుందిరా ఇది, ఈ ఒక్క స్టాంపు నా దగ్గర లేదు, నాకు ఒకసారి ఇవ్వా అని ఆ కుర్రాడిని అడిగాడు. ఆ కుర్రాడు ఎందుకు ఇస్తాడు, మరి చిన్నపిల్లలు వీళ్ళంతా కూడా 10 ఏళ్ల వయసు ఉన్నవాళ్ళు. అబ్బే నాకు ఇవ్వడానికి కుదరదరా, నేను ఇవ్వను అన్నాడు. ఇంటికి వచ్చేసాడు శంకరబాబు. అదే వెంటాడుతోంది. ఆ కుర్రాడి దగ్గర ఆ స్టాంప్ ఉంది, నా దగ్గర అది లేదు, ఎలా సంపాదించాలి అని. ఆ తర్వాత 2-3 రోజులు వరుసనే అడిగాడు ఆ కుర్రాడిని స్కూల్కి వెళ్ళినప్పుడు, ఎరా నాకు ఆ స్టాంప్ ఇవ్వా అని. ఆ కుర్రాడు ససేమిరా ఇవ్వనన్నాడు. ఎలాగైనా సరే ఆ స్టాంప్ సంపాదించాలి అని ఈ శంకరబాబు ఏం చేశాడంటే ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి ఆల్బమ్ ఇవ్వరా చూసిస్తానంటే తీసుకొచ్చాడు. అలా చూస్తున్నట్టుగా చూస్తూ, కొంచెం మంచినీళ్ళు తెచ్చి పెడతావా, నాకు దాహంగా ఉంది అంటే ఆ కుర్రాడు లోపలికి వెళ్ళాడు. ఆ కుర్రాడు లోపలికి వెళ్ళగానే ఇతను ఏ స్టాంప్ కోసం అయితే ఆ కుర్రాడిని పదే అడుగుతున్నాడో ఆ స్టాంప్ తీసి జాగ్రత్తగా జేబులో వేసుకున్నాడు. అంటే దొంగతనం చేశాడు శంకరబాబు ఆ టైంలో. ఆ కుర్రాడు మంచినీళ్ళు తీసుకొచ్చాడు, మంచినీళ్ళు తాగేశాడు, ఆల్బమ్ మూసేసి ఆ కుర్రాడికి ఇచ్చేశాడు, ఇంటికి వెళ్ళాడు. కాకపోతే గుండెలు డబడబలాడుతున్నాయి. వాళ్ళ నాన్నగారు అసలే పోలీసు శాఖలో ఉన్నారు, పైగా క్రమశిక్షణతో పెంచుకున్నారు. ఈ దొంగతనం చేసిందని ఆ కుర్రాడికి ఏమన్నా తెలిసి వాడు వచ్చి వీళ్ళ నాన్నగారికి చెబితే ఏమవుతుందని ఒకవైపు భయం పట్టుకుంది. కానీ మొత్తానికి ఎలాగైతే ఆ స్టాంప్ సంపాదించానన్నటువంటి ఆనందంతో రాత్రి హ్యాపీగా నిద్రపోయి మర్నాడు స్కూల్కి వెళ్ళాడు. ఆ కుర్రాడు అడుగుతాడేమో అనుకున్నాడు. కాకపోతే ఆ కుర్రాడు అడగలేదు. 2-3 రోజులైనా అడగకపోయేసరికి ఇతనికే కొంచెం ఇన్ఫీరియర్ గా అనిపించి, తప్పు చేశాను నేను, ఇలా చేయడం మంచిది కాదు అని అనుకుంటూ తన ఆల్బమ్ ఒకసారి మళ్ళీ చూసుకున్నాడు.
చూసుకుంటుంటే ఒక 4-5 పేజీలు తిప్పాక అప్పుడు తెలిసింది తన ఆల్బంలో కూడా ఒక 5-6 స్టాంపులు పోయినాయి. ఎవరు దొంగతనం చేశారో ఏమిటో అనుకున్నాడు. అప్పుడు అనిపించిందో ఏమిటో మరి ఆ చిన్న వయసులో, ఇది నేను ఫలానా వాడి దగ్గర ఒక స్టాంపు దొంగతనం చేస్తే నావి 4 స్టాంపులు పోయినాయి అని అనుకున్నాడో ఏమో, కానీ వెంటనే పశ్చాత్తాపం తనకు తను కలిగిందో ఏమో ఆ వయసులోనే మొత్తానికి ఆ స్టాంపు తీసుకుని ఆ కుర్రాడి దగ్గరికి వెళ్లి, నన్ను క్షమించరా, నేను పొరపాటు నీ ఆల్బంలో నుంచి ఈ స్టాంపు నేను దొంగతనంగా తీసుకెళ్లాను, నాకు వద్దు, నేను స్టాంపును ఉంచుకో అని వెనక్కి ఇచ్చాడు. ఆ కుర్రాడు దీనికి రివర్స్ చెబుతూ, లేదురా శంకర్ బాబు, నీ ఆల్బంలో నుంచి నేను ఇంతకు ముందే 5 స్టాంపులు కొట్టేశాను, సారీరా, నా స్టాంపు నువ్వు నాకు ఇచ్చేసావు కదా, ఇదిగో నీ స్టాంపులు కూడా నువ్వు తీసేసుకో అని వెనక్కి ఇచ్చాడు. ఇవన్నీనండి మామూలుగా చూస్తే పెద్ద ఏముంటుంది దీంట్లో అనిపిస్తుంది. కాకపోతే ఆ 10-12 సంవత్సరాల వయసులో పిల్లల మనసు మీద ఎలాంటి ప్రభావం కలిగిస్తుంది, ఆ పిల్లలు దీన్ని ఎలాగా తీసుకున్నారు అనేవి భవిష్యత్తులో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేదానికి కొంచెం పునాదిగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఆ వయసులోనే శంకర్ బాబుకి తెలిసింది, నువ్వు ఎదట వాళ్ళ గనక కష్టం కలిగిస్తే తనకే కష్టం కలుగుతుంది, ఎదట వాడిని గనక కొంచెం మోసం చేయాలని చూస్తే తనే మోసపోతాడు, ఇలాంటివి అన్ని కూడా అతనికి తెలియకుండానే అతని మనసులో నాటుకుపోయింది. ఇంకో సంఘటన చూద్దాం. రెండో సంఘటన ఏంటంటే, ఈ పొన్నూరులో 6వ తరగతి చదివేటప్పుడే ఇవన్నీ. రోజు స్కూల్కి వెళ్లి వచ్చేటప్పుడు అక్కడ ఒక చిన్న టిక్కీ హోటల్ లాంటి ఉండేది రోడ్డు పక్కన. చక్కటి దోశలు వేస్తూ ఉండేవాళ్ళు. ఆ దోశల ఖరీదు అప్పట్లో 6 పైసలు 5 పైసలు ఎంత ఉండేది, 2 అణాలో ఎంత ఉండేది. అందరూ కమ్మగా దోశలు వేస్తుండేవాళ్ళు, అందరూ తింటుండేవాళ్ళు. వీళ్ళ నాన్నగారు ఏమిటంటే బయట చిరుతిళ్ళు ఎక్కువగా తినిచ్చేవాళ్ళు కాదు, క్రమశిక్షణతో పెంచేవాళ్ళు కాబట్టి నీకు ఏది కావాలంటే అది అమ్మ చేసి పెడుతుంది, ఇంట్లోనే తిని వెళ్ళండి, బయట చిరుతిళ్ళొద్దు అంటూ ఉండేవాళ్ళు. శంకర్ బాబుకు మాత్రం మిత్రులందరూ తినడం, లేకపోతే అక్కడున్న వాళ్ళందరూ లొట్టలేసుకుంటూ తినడం తోటి ఎలాగైనా సరే ఒకసారి ఆ హోటల్లో దోశ తినాలి అనిపించి, డబ్బులు లేవు కదా, ఇంట్లో అడిగితే ఇవ్వరు. సరే మిత్రుని ఎవరినో ఒక అతన్ని ఒక బేడా ఇవ్వరా అని వాడి దగ్గర తీసుకుని, బేడా అంటే 12 పైసలు అండి, 2 అణాలు అంటారు ఆ రోజుల్లో, ఓ బేడా తీసుకుని దాంట్లో మొత్తానికి ఎన్ని దోశలు వస్తాయి అన్ని దోశలు శుభ్రంగా తిని ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ బేడా మిత్రుడికి మళ్ళీ అప్పు తీర్చాలి. ఎలా తీర్చాలి? ఇంట్లో చెప్పలేడు. ఇంట్లో చెప్తే నాన్నగారు ఊరుకోరు. అమ్మగారితో చెబితే అమ్మగారు ఏమైనా అడిగిస్తారేమో కానీ అది కూడా మళ్ళీ నాన్నగారు ఏమంటారోనని భయం. అందుకని అడగలేదు, సమయం కోసం చూస్తున్నాడు ఎట్లా తీరుద్దామని. స్కూల్కి వెళుతున్నాడు, వస్తున్నాడు, ఆ కుర్రాడు కూడా చూస్తున్నాడు కానీ నా బేడ నాకు ఇచ్చేసేయరా అని ఇతని మీద అంతగా ప్రెషర్ పెట్టలేదు. అందుకని అవకాశం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాడు శంకర్ బాబు. ఇంకో రోజు స్కూల్ నుంచి వస్తూ ఉండగా దోవలో ఒక రూపాయి బిళ్ళ కనపడింది. రూపాయి అంటే చాలా ఎక్కువ, చిన్నపిల్లడు పైగాను. ఆ రూపాయి బిళ్ళ గబగబా జేబులో వేసుకుని, అమ్మయ్య నాకు రూపాయి బిళ్ళ దొరికింది, దీంట్లో ఒక బేడా గనక వాడికి అప్పు తీర్చేసేస్తే మిగతాయి పెట్టి ఇంకా దోశలు కొనుక్కోవచ్చు అనుకుంటూ ఇంటికి చేరాడు. కాకపోతే అమ్మా నాన్నలకి చెప్పకుండా చేసేటంతటి ధైర్యం ఇంకా రాలేదు. అప్పుడైతే ఏదో బేడా అప్పు తీసుకున్నాడు కానీ ఇంటికి వెళ్ళగానే అమ్మా నాన్న కూడా చాలా సంతోషిస్తారు అనుకుని ఆ బేడా తీసుకెళ్లి వాళ్ళ అమ్మకు చూపించి, రూపాయి తీసుకెళ్లి వాళ్ళ అమ్మకు చూపించి, అమ్మ ఇదిగో రూపాయి దొరికింది దోవలోను అని చెప్పాడు. ఇంకా తాను అప్పు చేశాను బేడ తీర్చాలన్న విషయం చెప్పలేదు. వాళ్ళ నాన్నగారు కూడా అక్కడే ఉన్నారు. ఏమిట్రా ఏమైంది అని అడిగారు. ఇదిగో రూపాయి బిళ్ళ దొరికింది అని చూపించాడు. వాళ్ళ అమ్మగారు అన్నారు, ఈ రూపాయి గనక బయట దొరికితే ఎవరిదో అయి ఉంటుంది, నువ్వు ఆ చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారేమో అడిగావా అని అడిగారు ఆవిడ. అడిగానమ్మా, అక్కడ ఎవరు లేరు, అందుకని చెప్పి నేను జేబులో వేసుకొచ్చేశాను అన్నాడు. అయితే ఒక పని చెయ్యి, ఈ రూపాయి తీసుకెళ్లిపోయి దేవుడి హుండీలో వెయ్యి, దొరికిన డబ్బులు మనం తీసుకోకూడదు, అయాచితంగా వచ్చింది మనకు వద్దు అని చెప్పి ఆ కుర్రవాడికి చెప్తూ ఉండగా వాళ్ళ నాన్నగారు వచ్చి, ఒక పని చేయరా బాబు, నువ్వు రూపాయి హుండీలో వెయ్యొద్దు, ఒక ₹1 హుండీలో వేసి ₹1 అక్కడ ఎవరైనా బెచ్చగాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వు అని వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఈ కుర్రవాడికేమో లోపల బేడ అప్పు తీర్చాలి, అప్పు తీర్దాం అనుకుంటున్నాడు, అమ్మా నాన్ననేమో ఇలాగా హుండీలో వేయమని బెచ్చగాళ్ళకి ఇవ్వమని చెబుతున్నారు. ఇంకా ధైర్యం చేసి అప్పుడు చెప్పాడు, ఇలా నేను ఒక బేడ అప్పు చేశాను, ఆ అప్పు తీర్చేసి మిగతాయి వేస్తాను అన్నాడు. అంటే వాళ్ళ నాన్నగారు చెప్పారు, సరే నువ్వు నిజం చెప్పావు, అప్పు చేస్తే చేశావు, ఈ రూపాయి మాత్రం అలాగే ₹1 హుండీలో వేసి ₹1 బిచ్చగాళ్ళకి ఇచ్చేసేయి, బేడా నేను ఇస్తాను, నీ మిత్రుడికి తీర్చేసేయి, కానీ ఇంకెప్పుడు కూడా నువ్వు అప్పు చేయడం మాత్రం చెయ్యొద్దు, ఇంట్లో తెలియకుండా ఏ పని చెయ్యొద్దు, నీకు కావాలంటే ఇంట్లోనే చేసి పెడతామని ఆ 10 సంవత్సరాల శంకరబాబుకి వాళ్ళ నాన్నగారు ప్రాక్టికల్ గా ఒక పాఠాన్ని చెప్పారు ఆ సంఘటనలో నుంచి. మొత్తానికి తీసుకెళ్లి ₹1 అక్కడక్కడ ఇచ్చేశాడు. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన బేడా తీసుకెళ్లి మిత్రుడికి అప్పు తీర్చేశాడు. ఇది ఇంకో సంఘటన అండి. ఇంకో సంఘటన ఏం జరిగిందంటే, ఈ శంకర్ బాబు వాళ్ళ తమ్ముడు నాగేంద్ర బాబు పిల్లలు కదా, 10 సంవత్సరాలు, మరి ఆయనకి 7-8 సంవత్సరాల వయసు ఉంటుందేమో, వాళ్ళు
చిన్నప్పుడు సహజంగానే అల్లరి చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు వాళ్ళ నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోయాక రోజు వాళ్ళ నాన్నగారు ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతారా, వీళ్ళిద్దరూ ఆడుకుందాము అల్లరి చేద్దాము అనుకుంటూ ఉండగా ఒక రోజు ఏమైంది, వాళ్ళ నాన్నగారు డ్రెస్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు అనుకున్నారు వీళ్ళు. కానీ వాళ్ళ నాన్నగారు వెళ్ళలేదు. వీళ్ళు అప్పటికే అల్లరి ప్రారంభించేశారు, ఇద్దరు ఆడుకోవడమో కొట్టుకోవడమో ఏదో చేస్తూ. వాళ్ళ నాన్నగారు చూసి వెంటనే బయటకు వచ్చి, ఓహో ఇదా వీళ్ళు చేస్తున్న పని, నేను ఆఫీస్కి వెళ్ళిపోగానే రోజు వీళ్ళు అల్లరి చేస్తున్నారేమో, అది శనివారమో ఆదివారమో సెలవు రోజు అండి అనుకుని ఆయన కోపం వచ్చి వీళ్ళిద్దరిని చదువుకోకుండా అల్లరి చేస్తున్నారని వాళ్ళ పుస్తకాలు తీసుకెళ్లి పక్కన పడేసేసి వాళ్ళిద్దరిని చెరో చేత్తోను లాక్కుంటూ వెళ్లి ఆ వీధి చివర ఎక్కడో ఒక హోటల్ ఉంటే ఆ హోటల్లోకి తీసుకెళ్లి అక్కడ ప్లేట్లు కడగండి రా అని దగ్గరగా అరవటం మొదలు పెట్టారు. ఆ హోటల్ యజమాని ఆయన వెంకట్రావు గారికి బాగా తెలుసు, అసలే పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఆయన. ఆ హోటల్ అతను కంగారు పడిపోయి, ఇదేంటండి పిల్లల్ని తీసుకొచ్చి ఇలా చేస్తున్నారంటే, నువ్వు ఊరుకో అని చెప్పి పిల్లలిద్దరితోటి ప్లేట్లు కడిగించి ఆ ప్లేట్లు ఎత్తించి వాళ్లతో కడిగించి, ఇదిగో మీరు సరిగ్గా చదువుకోకపోతే కనుక రేపు తర్వాత ఇదిగో ఇలాంటి ప్లేట్లు కడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అని వాళ్లతో చెప్పి అప్పుడు వెనక్కి తీసుకెళ్లి మళ్ళా వాళ్ళకి తినడానికి ఏవో కొనిపెట్టి మళ్ళీ ఇంట్లో శుభ్రంగా చదువుకోండి అని చెప్పి అప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్లారు. ఈ సంఘటనలన్నీ ఆ తర్వాత రోజుల్లో వాళ్ళ యొక్క ఆలోచన విధానాలకి వాటికి ఎలా ఉపయోగపడినవి అనేవి మనం అన్వయించుకుంటే కాస్త క్లూ దొరుకుతూ ఉంటుందండి ఇలాంటి వాటిల్లో నుంచి. ఆ విధంగా చేశారు ఆయన. అట్లా 6వ తరగతి పూర్తయింది. ఈయన ఏం చేశారంటే 6వ తరగతి పూర్తి అవ్వగానే 7వ తరగతి మాత్రం మళ్ళీ మొగల్తూరులో పెట్టి చెప్పించారు. ఈయనకి ఇలాగా అటు ఇటు ట్రాన్స్ఫర్లు అవ్వడం వాటితోటి 7వ తరగతి మొగల్తూరులో చెప్పించి మళ్ళా 8వ తరగతికి ఈయన వెంకట్రావు గారు ఎక్కడుంటే అక్కడికి తీసుకొచ్చారు. 1969 ప్రాంతాల్లో ఈయన 7వ తరగతి అయిపోయి మళ్ళా 8వ తరగతి వెంకట్రావు గారు మళ్ళీ పొన్నూరు వచ్చారు. అప్పటికి ఆ పొన్నూరులో వచ్చినప్పుడు 68, 69 ప్రాంతాల్లో ఏం జరిగిందంటే, ఈ వెంకట్రావు గారు ఒకసారి సినిమాల్లోకి వెళ్లి వెనక్కి వచ్చేసారు కదా, వేషాలు లేకుండాను, అది ఎత్తైన మనసుల్లో సెలెక్ట్ అయినా కానీ వెళ్ళలేదు. ఈ 68, 69లో ఏం జరిగిందంటే, వెంకట్రావు గారితో పాటుగా నాటకాలు వేసినటువంటి ఏకాంబరేశ్వరరావు అని ఒక ఆయన సినిమాల్లోకి వెళ్లి సినిమాలు తీయడం ప్రారంభించారు. ఆయన అడిగాడు, ఎరా వెంకట్రావు మళ్ళీ రా, నేను సినిమాలు తీస్తున్నా కదా, నా సినిమాల్లో వేషాలు ఎద్దువు కానీ అని. అలా 68, 69 ప్రాంతాల్లో మళ్లీ సినిమాల్లోకి వెళ్లి వెంకట్రావు గారు జగత్ కిలాడీలు, జగత్ జట్టీలు, ఒక దాంట్లో ఎస్ఐ, ఒక దాంట్లో సిటీ కమిషనర్ చిన్న వేషాలు వేశారండి. చిరంజీవి గారి నాన్నగారు చిరంజీవి గారికి 10 సంవత్సరాల ముందే ఆ విధంగా సినిమాలో చిన్న చిన్న వేషాల్లో కనిపించారనమాట. ఇది ఈ చిరంజీవి 8వ తరగతి చదువుతుండగా జరిగినటువంటి విషయాలండి. ఇలా 8వ తరగతి చదువుతూ ఉండగా ఇక వాళ్ళ నాన్నగారు అనుకున్నారు, వీడిని తర్వాత ఏం చేయాలి, పోలీస్ ఆఫీసర్నైనా చేయాలి, డాక్టర్నైనా చేయాలి, చదువు జాగ్రత్తగా చదివించాలి అనుకుని ఆయన ఒక ప్రణాళిక లాగా ఎక్కడ చదివిద్దామో అనుకున్నారు. ఆయనేమో ఒక ఊరు నుంచి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నారు, ఇలా తిప్పుతూ ఉంటే కనుక చదువులో ఇబ్బంది పడుతుంది అని ఆయన ప్రణాళిక వేసుకుని ఈ శివశంకర వరప్రసాద్కి, శంకర బాబుకి ఒక మార్గం చూపించడానికని ఆయన ప్రణాళిక వేసుకున్నారు. ఈయన 8వ తరగతో 9వ తరగతో చదువుతూ ఉండగా మొగల్తూరు సెలవుల్లోకి వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ సినిమా యాక్టర్ వచ్చాడని అందరూ పరిగెత్తుంటే ఈయన కూడా పరిగెత్తుకెళ్లాడు. ఆ ఊరికి వచ్చిన సినిమా యాక్టర్ ఆ ఊరి వాడే కృష్ణంరాజు. అప్పటికే ఆయనకి సినిమాల్లో మంచి పేరు వచ్చింది. మొట్టమొదటిసారిగా చిరంజీవి ఇంకా స్టూడెంట్ గా ఉండగా, శివశంకర వరప్రసాద్ గా ఉండగా చూసినటువంటి మొట్టమొదటి నటుడు కృష్ణంరాజు. ఆయన్ని చూసి ఆలస్యంగా ఇంటికి వెళ్లేసరికి వాళ్ళ అమ్మగారు అడిగారట, ఏమిట్రా ఎక్కడున్నావు, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళొచ్చావంటే, ఇలాగా నేను సినిమా యాక్టర్ని చూశాను, కృష్ణంరాజు గారిని చూసి వచ్చాం మేము ఫ్రెండ్స్ తో కలిసి అని చెప్పారట. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పారట, ఇలా చూడు, కృష్ణంరాజు అంటే మొగల్తూరుకి ఎంత పేరు తీసుకొచ్చారో అలాగే ఎవరైనా కానీ తల్లిదండ్రులకి ఉన్న ఊరికి కూడా పెద్ద పేరు తీసుకురావాలి అని ఒక మాట చెప్పారట. మరి అప్పుడు ఆయనకు అనిపించిందో లేదో సినిమాల్లోకి వెళ్లాలని, కానీ అప్పటి వరకు కేవలం సినిమాలు చూడడం, వాళ్ళ అమ్మగారితో కలిసి సాయంకాలం పూట ఏదో టేప్ రికార్డర్ పెట్టుకుని పిల్లలందరినీ కూర్చోబెట్టి డాన్సులు చేయడం, ఇంత మాత్రం ఆయనకి అలవాట్లు వచ్చినాయి హై స్కూల్ వరకు. 9వ తరగతి వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు బాపట్లలో పనిచేస్తున్నారు. 9వ తరగతి బాపట్లలో చదువుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు ఏమనుకున్నారంటే, ఎలాగైనా సరే పెద్దవాడిని ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ గా చెయ్యాలి, అందుకని ఇలా నేను ఎక్కడెక్కడ తిరుగుతానో ఇట్లా కంటే కూడా ఒక చోట స్థిరంగా ఉండి చదివిస్తే బాగుంటుంది అని 10వ తరగతికి మళ్ళా మొగల్తూరు పంపించారు. మొగల్తూరు వచ్చి అంతకుముందు 1 సంవత్సరం చదువుకున్నారు మొగల్తూరులో హై స్కూల్లోను. అక్కడ 10వ తరగతి చదవడం ప్రారంభించారు. ఈయనకి హై స్కూల్లో ఉండగా
ఇంట్లో కొన్ని పేర్లు ఉండేవి, స్కూల్లో కొన్ని పేర్లు ఉండేవి. ఇంట్లో ఏమిటంటే వాళ్ళ అమ్మమ్మ గారు శంకరబాబు అని పిలిచేవాళ్ళు. వాళ్ళ అమ్మగారు శంకరబాబు అని కొన్నిసార్లు పెద్దబాబు, పెద్దాడు ఇలా పిలుస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వాళ్ళేమో శంకరన్నయ్య అని పిలిచేవాళ్ళట. వాళ్ళ నాన్నగారు శంకర్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఊళ్ళో వాళ్ళందరూ శంకరం అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆయన పేరు శివశంకర వరప్రసాద్ అయినా కానీ గురజాల్లో మాస్టారు ఇదేమిట్రా నీకు రావు లేకపోతే బాగాలేదని దాన్ని శివశంకర వరప్రసాద్ రావు అని రికార్డులో జాయిన్ చేశారు. ఇన్ని పేర్లతో పెరిగారండి ఆయన. ఇంతేకాదు తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు కొన్ని పేర్లు, ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు ఇంకొన్ని పేర్లు ఉండేవి. వాటి గురించి తర్వాత తెలుసుకుందాం. ఈయన 10వ తరగతి మొగల్తూరులో చదువుకునేటప్పుడు మొట్టమొదటిసారిగా నాటకాల్లో వేషం వేసేటటువంటి అవకాశం వచ్చింది. అంతవరకు నాటకాల్లో వెయ్యాలని అనుకోవడం కానీ వేసే అవకాశం కానీ రాలేదు. ఈ అవకాశం కూడా ఎలా వచ్చిందంటే వాళ్ళ హై స్కూల్లో యానివర్సరీకి నాటకాల పోటీలో లేకపోతే 4-5 ట్రూపులు కలిసి నాటకాలు వేస్తున్నారు. వీళ్ళ ఫ్రెండ్ ఒక అతను సత్యప్రసాద్, అతనే రాసుకున్నాడు చిన్న నాటకం పరధ్యానం పరంధామయ్య అని. దాంట్లో శివశంకర వరప్రసాద్కి వేషం లేదు. రిహార్సల్ జరుగుతుంటే చూడ్డానికని వెళ్ళాడు. వెళితే ఆ పరంధామయ్య వేషం వేస్తున్న అతను వెయ్యలేక నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఇతను అలా కాదు ఇలా చెయ్యాలి అని శివశంకర వరప్రసాద్ చెబుతుంటే అతను కోపంగా, నువ్వు బయట నుంచి చెప్తావు, వేషం వేస్తే నీకు తెలుస్తుంది దీనిలో ఇబ్బందులేంటో, నటించడం అంటే అంత తేలిక కాదు అని ఆ కుర్రాడు అనేసరికి మొత్తానికి దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకోవడం, మరి ఆ మిత్రుడు సత్యప్రసాద్ చెప్పడమో ఆ కుర్రాడు వెనక్కి వెళ్ళడమో ఏమైందో గాని ఆ పరంధామయ్య పాత్ర వేసేటటువంటి అవకాశం మన శివశంకర వరప్రసాద్కి దక్కింది. ఆ నాటకం మొదలైంది. యానివర్సరీ రోజు వచ్చింది. నాటకంలో పరంధామయ్య పాత్ర వేశాడు. అందరూ చప్పట్లు కొట్టారు, బ్రహ్మాండంగా వేశావని. ఆ తర్వాత 2-3 నాటకాలు జరిగినాయి. వీటన్నిటిలోనూ ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాలి. ఉత్తమ నటుడు అవార్డు వచ్చేసరికి చెప్పారు బెస్ట్ యాక్టర్ శంకరబాబు అని. ఆ విధంగా ఆయన నటించినటువంటి 10వ తరగతిలో చిన్న నాటకం అయినప్పటికీ దాంట్లోనే బెస్ట్ యాక్టర్ గా అవార్డు వచ్చింది. ఆ విధంగా 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయాక వాళ్ళ నాన్నగారు ఒంగోలులో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు అప్పటికి. అప్పుడు మళ్ళా మొగల్తూరు నుంచి తీసుకొచ్చేసి తాను పనిచేస్తున్నటువంటి ఒంగోలు సిఆర్ శర్మ కాలేజీలో ఇంటర్మీడియట్ లో చేర్పించారు. వాళ్ళ నాన్నగారికేమో పోలీస్ ఆఫీసర్ను చెయ్యాలి అని ఉండేదట ఈయన్ని. కానీ వాళ్ళ అమ్మగారికి ఎవరో జ్యోతిష్కుడు చెప్పాట, మీ పెద్దబ్బాయి బాగా చదువుకుని పెద్దవాడయ్యి డాక్టర్ అవుతాడు, అందుకని ఆ దృష్టిలో చదివించండి అని. అందుకని వాళ్ళ అమ్మగారి కోరిక మీద ఇంటర్మీడియట్ లో బైపీసీ గ్రూప్ లో ఒంగోలులో చేరారు. చేరిన కొత్తలో అప్పట్లో ఇంటర్మీడియట్ అంటే ఇప్పటి ఇంటర్మీడియట్ లాగానే అనుకోండి, 14-15 సంవత్సరాలకే ఇంటర్మీడియట్ లో చేరుతూ ఉండేవాళ్ళు. నిక్కర్తో కాలేజీకి వెళుతూ ఉండేవాట ఆయన. మొదట్లో పిల్లలందరూ ఎగతాళి చేసిన మీదట వాళ్ళ నాన్నగారు ప్యాంటు కుట్టిస్తే ప్యాంటు తొడుక్కుని కాలేజీకి వెళ్ళడం ప్రారంభించారు. బాగా గ్రే కలర్ డ్రెస్ అంటే ఆయనకు బాగా ఇష్టం అట. కాలేజీలో అలాగే మొట్టమొదటిసారిగా గ్రే కలర్ ప్యాంటు కుట్టిస్తే అది వేసుకుని వెళ్లారు. బైపీసీ కదా, కెమిస్ట్రీ ఏవో ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ అది చేస్తుంటే దాని మీద యాసిడ్ పడి చిల్లులు పడిపోయిందట ఆ చొక్కాను ప్యాంటును. ఇంటికి వచ్చి బాధపడి వాళ్ళ అమ్మగారేవో ఓదార్చారు. కానీ దాన్నే మళ్ళీ డార్నింగ్ చేయించుకుని ఆ గ్రే కలర్ మీద ఉన్నటువంటి ఆసక్తితోటి ఆ డ్రెస్ ని మళ్ళా వేసుకుంటూ వెళ్లేవాళ్ళట. ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగానే ఆయనకి సైన్స్ మీద విపరీతమైనటువంటి ఏకాగ్రత పెట్టి ఎలాగైనా ఎంబీబీఎస్ సీట్ రావాలనుకుని అలా చదవడంతో మొట్టమొదటి సంవత్సరం తప్పారు. అప్పుడు మొదటి సంవత్సరం కూడా యాన్యువల్ ఎగ్జామ్స్ ఉండేయండి. ఎందుకు తప్పారు, ఏ సబ్జెక్ట్ లో తప్పారంటే తెలుగు సబ్జెక్ట్ లో తప్పారు. కాన్సన్ట్రేషన్ తో సైన్స్ మీద ఉండడం, తెలుగు సరిగా రాయకపోయేసరికి తెలుగులో తప్పారు. చాలా అవమానంగా అనిపించింది. ఎగ్జామ్స్ రిజల్ట్స్ తెలిసినాయి. ఇంట్లో కూర్చున్నాడు. రిజల్ట్స్ లో తప్పానని తెలిసింది. మిత్రులందరూ వచ్చారు, పాస్ అయిన వాళ్ళందరూ కాస్త హుషారుగా ఉన్నారు. సరే తప్పితే తప్పావురా, రా సినిమాకి వెళదాం అన్నారు. ఈయనకేమో పాపం సిగ్గుతో కొంచెం చూపు ఇంట్లో కూర్చున్నాడు. వాళ్ళ నాన్నగారికి తెలిసింది. సర్లే ఆయన కూడా చూసి మరీ తిడితే బాధపడతాడనుకున్నారో ఏమనుకున్నారో కానీ పక్కకు పిలిచి ఒక 100 రూపాయలు ఇచ్చి, వెళ్ళరా బాబు, నువ్వు మిత్రులతో కలిసి సినిమా చూసిరా, కాస్త వెళ్ళొస్తేనైనా నీకు కాస్త రిలాక్సింగ్ గా ఉంటుంది అని పంపించారు. ఆ విధంగా తిడతాడు అనుకున్నటువంటి నాన్నగారు కూడా చాలా జాగ్రత్తగా అభిమానంగా చూసేసరికి ఎలాగైనా పట్టుదల పెరిగింది.
మళ్ళా ఆ పరీక్షలో పాస్ అవ్వాలి, రెండోసారి ఇంకా ఎప్పుడూ తప్పకూడదు అన్న పట్టుదలని పెంచుకున్నాడు ఆయన. ఆయనకి 15-16 సంవత్సరాల వయసు ఉండగా జరిగినటువంటి ఒక సంఘటనని ఆయన అమ్మకు జేజే అని ఆంధ్రజ్యోతిలో వచ్చేదండి ఓ 10-15 సంవత్సరాల కిందట. ఆ వ్యాసంలో వాళ్ళ అమ్మగారు ఎంత మంచిగా ఉండేవాళ్లు, ఆ మంచితనం తమకి ఎలా అలవడింది అనడానికి ఒక ఉదాహరణ రాసుకున్నారు. ఏం జరిగిందంటేనట, ఈయన జూనియర్ ఇంటర్మీడియట్ లో ఉండగానో లేకపోతే జూనియర్ ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్మీడియట్ ఆ మధ్యలోనో ఒకరోజు ఒక దొంగ అంటే వాడు కూడా కుర్రోడే, పొద్దున్నే వీళ్ళ ఇంట్లో పడ్డాడు. వాడు పాపం దొంగతనం వృత్తికి కొత్త అనుకుంటాను, బహుశా అదే మొదటి దొంగతనమేమో, లేకపోతే దొంగ ఎవడో పగలరాడు కదండి. మొత్తానికి పగలొచ్చి వీళ్ళ ఇంట్లోకి దూరాడు. వీళ్ళ నాన్నగారు పట్టుకున్నారు. ఆయన ఇంకా ఆఫీస్కి వెళ్లబోతూ ఉన్నారు. వాడిని పట్టుకుని స్తంభాన్ని కట్టేసి 4 దెబ్బలేసి వీడిని జాగ్రత్తగా చూస్తుండండి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్లి నేను కానిస్టేబుల్ ను పంపిస్తాను అని చెప్పెళ్లారట. ఆ కుర్రాడు తీరా చూస్తే ఈ పిల్లల వయసే, శివశంకర వరప్రసాద్ వాళ్ళ తమ్ముడంత వయసే ఉంటుంది. వాళ్ళ అమ్మగారికి వీళ్ళ నాన్నగారు బయటకు వెళ్లిపోగానే ఆ కుర్రాడిని చూసి జాలేసి కట్లు పదీసి, ఏమిట్రా బాబు నీకేమి ఇబ్బంది వచ్చింది, ఎందుకు ఈ దొంగతనానికి వచ్చావు, మీ ఇంట్లో జరుగుబాటు లేదా, మీ అమ్మా నాన్న సరిగా చూసుకోవట్లేదా, ఇలాంటి క్షేమ సమాచారాలన్నీ అడిగి వాడికి శుభ్రంగా టిఫిన్ పెట్టి వాళ్ళ ఆ వెంకట్రావు గారు కొట్టినటువంటి దెబ్బలకి ఆవిడ వెన్నపోసది రాసి వాడిని శుభ్రంగా జాగ్రత్తగా చూసి బయటికి పంపించారట. వాళ్ళ నాన్నగారు తర్వాత చూశారు, కేకలేశారు, అది వేరే విషయం అనుకోండి. అంత మంచిగా ఉండేవాళ్ళు అమ్మగారు, ఇలాంటి గుణాలన్నీ కూడా చిన్నప్పటి నుంచి మేము అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నాం అని ఆయన వాళ్ళ అమ్మగారి గురించి చెప్తూ రాసుకున్నారు ఒక చోట. మొత్తానికి ఈయనకి ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు బైపీసీలో. ఇంటర్మీడియట్ పాస్ అయ్యేసరికి తెలిసింది ఈ సైన్స్ సబ్జెక్టు వంట పట్టదు అని. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏంటంటే, సరే ఎలాగైతే ఈ సైన్స్ పోయింది, వీడిని ఎలాగైనా సరే పోలీస్ ఆఫీసర్ గాని జీవితంలో ఒక మంచి ఉద్యోగం వచ్చేలాగా చేయాలి, అందుకని డిగ్రీలో చేర్పించాలి, మళ్ళా వచ్చే సంవత్సరం ఎక్కడికి వెళతామో తెలీదు, మరి ఒంగోలులోనే చేర్పిస్తే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయితే మళ్ళా ఇక్కడ ఒక్కడే ఉండడం కష్టం అవుతుంది అనుకుని ఆయన ఆలోచించి మళ్ళా మొగల్తూరు పంపించారు. మొగల్తూరులో ఉండి నర్సపూర్ కాలేజీకి వెళ్లి చదువుకుంటాడు అని ఆ ప్రణాళికతోటి మొగల్తూరు పంపించారు. అక్కడి నుంచి ఆయన నర్సపూర్లో వైఎన్ఎం కాలేజీలో బీకామ్ లో చేరారు. బీకామ్ లో చేరి రోజు సైకిల్ వేసుకుని పిల్లలతో కలిసి వెళ్లేవాళ్ళు. కాలేజీలో ఆయన పేరు కేఎస్ఎస్వి ప్రసాద్ లేదా ప్రసాద్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఈ కాలేజీలో ఉండగానే, బీకామ్ లో ఉండగానే ఆయనకి ఎన్సీసీలో కూడా జాయిన్ అయ్యారు. బీకామ్ లో ఉండగా మళ్లీ నాటకాల్లో వేసేటటువంటి అవకాశం రావడం, రకరకాల పాత్రలు ధరించడం, అక్కడ కూడా కుర్రాళ్ళందరూ కూడా ఇతన్ని ఒక నటుడిగా గుర్తించడం జరిగింది. ప్రొఫెషనల్ గా బయటకు వెళ్లి వేయలేదు, కానీ కాలేజీలో జరిగేటటువంటి నాటకాల్లోనే నటించారు బీకామ్ కూడా చదువుతూ ఉండగా. ఎన్సీసీలో ఉండగా ఆయన ఒకసారి ఢిల్లీ కూడా వెళ్లారు 1976లో. ఆయన 73 నుంచి 76 వరకు బీకామ్ చదువుకున్నారు. ఫైనల్ ఇయర్ లో ఉండగా ఢిల్లీలో రిపబ్లిక్ డే పెరేడ్ జరుగుతుంటే దానికి ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి ఒక శకటం వెళుతుంటే దాంట్లో ఈయన వేషం వేస్తూ ఢిల్లీ వెళ్లి ఇందిరాగాంధీ ముందు ఆయన ప్రదర్శన ఇచ్చారు కుర్రవాడిగా ఉండగా. ఈ నాటకాలు వేస్తున్నాడు అన్న విషయం వాళ్ళ నాన్నగారికి తెలిసింది. కాకపోతే ఏమిటంటే ఆయన ఎప్పుడో నటుడు అవుదాం అనుకున్నాను, అవ్వలేకపోయారు. సర్లే పోన్లే, కుర్రవాడికి నాటకాలంటే ఆసక్తి వచ్చింది అని సంతోషించారు. కానీ ఈయన నటననే జీవితం చేసుకుంటాడని, నటననే వృత్తిగా చేసుకోవాలని వాళ్ళ నాన్నగారు ఎప్పుడు అనుకోలేదు. మొత్తానికి బీకామ్ గట్టెక్కిచ్చారు. బీకామ్ శుభ్రంగా పాస్ అయ్యారు తప్పకుండాను. బీకామ్ అయిపోయి ఆ సెలవుల్లో తర్వాత ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నటువంటి రోజుల్లో ఒక రిజిస్టర్డ్ లెటర్ వచ్చింది వాళ్ళ ఇంటికి. ఆ రిజిస్టర్డ్ లెటర్ చూసి వాళ్ళ నాన్నగారు అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు. ఆ రిజిస్టర్డ్ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చింది. వాళ్ళ నాన్నగారికి తెలియకుండా ఈ శివశంకర వరప్రసాద్ పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ కి అప్లై చేశాడు. వాళ్ళు ఇంటర్వ్యూకి రమ్మని ఉత్తరం రాశారు. అది ఆ రిజిస్టర్ లెటర్. అది చూడగానే వాళ్ళ నాన్నగారికి చాలా కోపం వచ్చింది, బాధ వేసింది. ఎందుకని, ముందేమో పోలీస్ ఆఫీసర్ని చేద్దాం అనుకున్నారు, కనీసం డాక్టర్ అవుదాం అనుకుని ఎంపీ బైపీసీలో చేర్పించారు. బీకామ్ అయ్యాక ఏదో చదువుకుని మంచి ఆఫీసర్ అవుదాం అనుకుంటుంటే, ఆఫీసర్ని చేద్దాం అనుకుంటుంటే ఇతనేమో పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ లో అప్లై చేశాడు. ఆయనకి చాలా బాధ వేసి కుర్రాడిని కూర్చోబెట్టుకుని ఇదేమిటి ఈ విషయం అని అడిగారు. అంటే చెప్పాడు, నాకు ఇలా నటనంటే చాలా ఆసక్తి ఉంది, అందుకని నేను అప్లై చేశాను అని. ఆయన చెప్పారు, నాకు తెలుసు బాబు,
సినిమాల్లో వేషాలు వేయడం అంటే ఎంత కష్టమో, నువ్వు 2 సంవత్సరాలు పునలో చదువుకుంటావు, ఆ తర్వాత మద్రాసు వెళతావు, ప్రయత్నాలు చేస్తావు, అందులో నీకు అవకాశాలు రాలేదనుకో, తర్వాత ఏం చేద్దాం అనుకుంటావు అని చెప్పారు. లేదండి, నాకు నమ్మకం ఉంది, నేను ఖచ్చితంగా సినిమాల్లో చేరతాను, మంచి పేరు తెచ్చుకుంటాను అంటున్నా గానీ మరి తండ్రికి సహజంగా ఉండేటటువంటి ఆదుర్ద ఉంటుంది. పైగా ఆయనకి తెలుసు, కొన్నాళ్ళు సినిమాల్లో 2-3 చిన్న చిన్న వేషాలు వేశారు, సినిమా జీవితం ఎలా ఉంటుందో కూడా తెలియని మనిషి ఏం కాదు వాళ్ళ నాన్నగారు. అందుకని ఇంకా నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. నువ్వు వెళ్ళి సినిమాలో పేరు తెచ్చుకోలేదనుకో, ఆ తర్వాత నీకు ఉద్యోగము రాదు, వివాహము కాదు, జీవితంలో చాలా సమస్యలు వస్తాయి, ఇవన్నీ కూడా నేను పెద్దవాడిగా చెప్తున్నాను, ఆలోచించు అని చెప్పారు. ఈ కుర్రవాడికి ఏమాత్రం దాని మీద ఆసక్తి తగ్గలేదు. అయితే ఓ పని చేస్తాను నాన్నగారు, పోనీ మద్రాసు వెళ్ళి మద్రాస్ ఇన్స్టిట్యూట్ లో చదువుకుంటాను, పూనా దూరం అయితే అని. ఏ ఇన్స్టిట్యూట్ అనేది కాదురా బాబు, అసలు నువ్వు సినిమాల్లోకి వెళ్ళడమే నాకు ఇష్టం లేదు, అది అనిశ్చితమైనటువంటి రంగం, శుభ్రంగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని మిగతా పిల్లలందరికీ కూడా, మీ తమ్ముళ్ళకి చెల్లెలకి నువ్వు ఆదర్శంగా ఉండాలి, నువ్వే ఇలా సినిమాల్లో కానీ వెళ్ళిపోతే ఏమైపోతావు అని ఆయన చెప్పి, సరే ఇది నేను చెప్పాల్సిందంతా చెప్పాను, నువ్వు ఏ ఎంబీఏనో తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషనో చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది, నా మాటలన్నీ విన్నావు కదా, నువ్వు ఆలోచించి చెప్పు ఏం చేస్తావో అని నేను చెప్పాను. సరే, ఆ రాత్రంతా చిరంజీవి గారు ఆలోచించారు. నాన్నగారేమో ఇలా చెప్తున్నారు, మరి నాన్నగారి మాట వినకుండా కనుక వెళితే జీవించడం ఎలా సాధ్యమవుతుంది? ఇంతవరకు ఆయన ఎప్పుడు ఇల్లు వదిలి ఆయనంతటా ఆయన ఉన్నది లేదు. నాన్నగారు ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడికి వెళ్ళడం, ఆయన లేదంటే వాళ్ళ అమ్మమ్మగారి ఇంటి దగ్గర ఉండి చదువుకోవడమే. నాన్నగారిని ఎదిరించి వెళ్ళడం అనేది మంచి పద్ధతి కాదు అనుకుని ఆ మర్నాడు పొద్దున్నే వాళ్ళ నాన్నగారికి చెప్పారు. సరే నాన్నగారు, మీరన్నట్టుగానే ఒక పని చేస్తాను, మద్రాసు వెళ్ళి ఐసీడబ్ల్యూ చదువుకుంటాను అన్నారు. ఆయన కూడా ఆనందించారు. సర్లే, కుర్రవాడు చెప్పిన మాట వింటున్నాడు కదా అని అలాగే అన్నారు. ఆ విధంగా వాళ్ళ నాన్నగారిని ఐసీడబ్ల్యూ చదువుతాను అని ఒప్పించి 1977 జనవరి 22వ తేదీన మద్రాసులో అడుగుపెట్టారు శివశంకర్ బాబు. ఇంకా అప్పటికి ఆయన చిరంజీవి కాలేదు. వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను రఘురామరెడ్డి అని ఉంటే అతను రూములోకి వెళ్ళారు. రూమ్ రెంట్ 25 రూపాయలు, చిరొక 12.5 రూపాయలు కట్టుకునేవాళ్ళు. వాళ్ళ నాన్నగారు నెలకి 100 రూపాయలు పంపించేవాళ్ళు. దాంతో మిత్రుడి గదిలో ఉంటూ ఐసీడబ్ల్యూ చదువుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఏం చేశారు, పగలంతా కాలేజీకి వెళ్ళడం, సాయంకాలం అక్కడ ఎక్కడో ఒక చోట పాశ్చాత్య నృత్యంలో శిక్షణ ఇస్తుంటే ఆ వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకోవడానికని సాయంకాలం క్లాసులకు వెళ్ళేవాళ్ళు. అలాగే ఇంకెవరో డైలాగ్ డెలివరీలో చెప్తారంటే అవి నేర్చుకోవడానికి వెళ్ళేవాళ్ళు. ఏది ఇదంతా కూడా ఆయన చదువుకుంటూనే, ఐసీడబ్ల్యూ చదువుతూనే సాయంకాలం పూట ఈ పనులు చేసేవాడు. ఈ విషయం చూస్తేనండి ఒకటి గుర్తొస్తుంది మీకు. ఏమిటంటే, సరిగ్గా ఈ విషయాలు చదవడానికి 25 సంవత్సరాల క్రిందట శోభన్ బాబు గారు కూడా అచ్చం ఇలాగే చేశారు. లా చదువుకుందామని మద్రాసు వచ్చి పగలంతా లా కాలేజీకి వెళుతూ సాయంకాలం సైకిల్ వేసుకుని స్టూడియోలు చుట్టూతా వెళుతుండేవాళ్ళు. అయితే చిరంజీవి గారు స్టూడియోల చుట్టూతా వెళ్ళలేదు, కానీ ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లకి వెళ్ళడం, నేర్చుకోవడం ఇది కొనసాగిస్తూనే ఉన్నారు పగల టైము ఐసీడబ్ల్యూ చదువుతూ. అలా ఉంటూ ఉండగా మద్రాసులో ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ ఉండేది, అఫీషియల్గా ఈ చిత్ర పరిశ్రమ వాళ్ళు పెట్టింది. దాంట్లో నటనలో శిక్షణ కోసమని అనౌన్స్మెంట్ వస్తే దానికి అప్లై చేశాడు శివశంకర్ బాబు. మద్రాసులో ఎవరో బంధువులు ఉండేవాళ్ళు, వాళ్ళ సహాయంతో నటనలో శిక్షణ కోసమని ఆ ఇన్స్టిట్యూట్కి అప్లై చేశాడు. ఇది ఈయన ఐసీడబ్ల్యూ చదువుకుంటూ ఉండగానే 1977 జూలై ఆ ప్రాంతాల్లోనూ. ఆ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, దాంట్లోనే రాజేంద్ర ప్రసాద్, ఆ తర్వాత రజనీకాంత్, నారాయణరావు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ ఇన్స్టిట్యూట్లోనే చదువుకున్నారు. ఏవో వాళ్ళ ఇబ్బందుల మూలాన ఆ సంవత్సరం చిట్ట చివరి బ్యాచ్ అని అనౌన్స్ చేశారు. దీని తర్వాత ఇక మూసేస్తున్నాము, ఇదే చిట్ట చివరి బ్యాచ్ అని చెప్పారు. అందుకని ఆ బ్యాచ్ లో ఈయన అప్లై చేశాడు. ఐసీడబ్ల్యూ మానలేదు, అది చదువుకుంటూనే ఉన్నారు. మొత్తానికి 6-7 చేర్చుకుంటాము అని చెప్పారు. 42 అప్లికేషన్లు వెళ్ళినాయి వాళ్ళకి. దాంట్లో ఆ 7 సీట్లలో ఒకటి లేడీస్ రిజర్వేషన్, 6 మిగతా వాళ్ళకి. ఈయన అప్లై చేయగానే ఇంటర్వ్యూకి పిలిచారు, ఫలానా రోజు రమ్మని. ఇదేమీ వాళ్ళ నాన్నగారికి తెలియదు. మద్రాసులో ఈయన చదువుకుంటున్నాడు, మిత్రుడితో ఉంటున్నాడు, అప్లై చేశాడు, వెళ్ళాడు ఇంటర్వ్యూకి వెళ్లి కూర్చున్నాడు. ఇంకా శివశంకర వరప్రసాద్ ఆయన పేరు. కూర్చుండగా నారాయణరావు, ఈయన సీనియర్, ఆయన ఎవరో కుర్రాన్ని తీసుకుని ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లారు. వీళ్ళందరూ చెప్పుకున్నారు, నారాయణరావు గారు ఇంతకుముందు ఇక్కడే చదువుకున్నారు,
ఆ కుర్రాడిని రికమెండేషన్ కోసం తీసుకెళ్తున్నారు. ఆ కుర్రాడి పేరు సుబ్బారావు అని కూడా తెలిసింది. సరే, ఆ తర్వాత ఒకళ్ళొక్కళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు. ఈయన 4వ వాడో 5వ వాడో. లోపల ఇంటర్వ్యూ బోర్డులో ఎవరెవరున్నారు? డివిఎస్ రాజు గారు, విశ్వనాథ్ గారు, దాసనారాయణరావు గారు, పుల్లయ్య గారు, వీళ్ళందరూ ఇంటర్వ్యూ కమిటీలో ఉన్నారు. సరే, వాళ్ళు వెళ్ళగానే శివశంకర వరప్రసాద్ని ప్రశ్నలన్నీ అడిగారు. ఏమబ్బాయి, నువ్వు బీకాం చదువుకున్నావు కదా, మరి మీ నాన్నగారికి చెప్పొచ్చావా అని. ఈయన చిన్న అబద్ధం ఆడాడు, మా నాన్నగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నానండి అని. సరే, అయిపోయాక మీకు కొన్ని డైలాగులు కూడా పంపించాము లెటర్ తోటి, ఆ డైలాగులు మరి చెప్తావా అన్నారు. ఈయన అంతకుముందే డైలాగులు ప్రాక్టీస్ చేసి వచ్చాడు. ఆ డైలాగులు చెప్పారు. డైలాగులు బాగానే చెప్పావు, మరి నువ్వు సొంతంగా ఏం చేసి చూపిస్తావు, నీ క్రియేటివిటీ ఏం చూపిస్తావు అని అడిగారు వాళ్ళు. సరే, ఈయనకి అప్పటికే డాన్సులు చేయడం బాగా వచ్చు కదా, నేను డాన్స్ చేస్తానండి అని అటు ఇటు చూశాడు. టేప్ రికార్డర్ ఏమీ లేదు. ఆయన ఏదో పాటను హమ్ చేసుకుంటూ మెరుపు తీగలాగా శరీరాన్ని తిప్పుతూ డాన్స్ చేశాడు. వాళ్ళందరూ బాగుందబ్బాయి, బయట కూర్చో, మిగతా వాళ్ళ ఇంటర్వ్యూ కూడా అయ్యాక ఫలితాలు చెబుతామన్నారు. సరే, బయటకు వచ్చి మిగతా వాళ్ళతో పాటుగా కూర్చున్నాడు. మొత్తానికి 1-2 గంటలు తర్వాత ఇంటర్వ్యూలు జరిగినాయి. ఇంటర్వ్యూలు అయ్యాక మరో 2 గంటలకి వాళ్ళు ఒక లిస్టు తీసుకుని బయటకు వచ్చారు. మొట్టమొదటి పేరు అమ్మాయి పేరు. అమ్మాయి ఎలాగో రిజర్వేషన్ కాబట్టి ఒకటి ఇవ్వాలి. రెండో పేరు సుబ్బారావు, అది అందరూ అనుకున్నదే, నారాయణరావు గారి రికమెండేషన్ తో వెళ్ళాడని. మూడో పేరు కొణిదెల కె శివశంకర వరప్రసాద్. ఆ తర్వాత విజయభాస్కర్, హరిప్రసాద్, ఇలా లిస్టు చదివారు. మొత్తానికి మన శివశంకర వరప్రసాద్ కి నమ్మబుద్ధి కాలేదు తను సెలెక్ట్ అయ్యాడని. ఇంకోవైపు ఆనందం కూడా ఉంది. మొత్తానికి ఆ 7 సీట్లకి వాళ్ళందరినీ తీసుకుని ఈయన ఆ విధంగా ఆ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ కి, యాక్షన్ కి సెలెక్ట్ అయ్యాడు. అప్పట్లో వాళ్ళకి టీచర్ గా చేసింది దేవదాస్ కనకాల గారి భార్య లక్ష్మీ దేవదాస్ గారని ఆవిడండి. అంతకు ముందు రాజేంద్ర ప్రసాద్, రజనీకాంత్ వాళ్ళకు కూడా ఆవిడే టీచర్ గా పనిచేశారు అదే ఇన్స్టిట్యూట్ లోను. అక్కడ ఈ ఇన్స్టిట్యూట్ లో సీట్ వచ్చాక అప్పటికి కూడా వాళ్ళ నాన్నగారికి చెప్పలేదు ఇంకా. మరి ఈయన ఐసీడబ్ల్యూ కోసం ఎక్కడో ఊరికి దూరంగా తక్కువ రెంట్ అవుతుంది కదా అని అక్కడ ఉంటున్నారు. మరి ఇప్పుడు అక్కడ ఉండి ఇక్కడికి రావాలంటే ఖర్చులు ఎక్కువైపోతాయి. వాళ్ళ నాన్నగారు పంపించేది 100 రూపాయలు. 100 రూపాయల్లో సర్దుకోవడం కష్టం అవుతుంది. అందుకని ఇక్కడికి దగ్గరలో ఒక ఇల్లు చూసుకుని అక్కడికి మిత్రులతో సహా మారారు. ఆ ఇంటికి ఒక ప్రత్యేకత ఉందండి. దాన్ని అప్పట్లో రిపబ్లిక్ గార్డెన్స్ అనేవాళ్ళు. తర్వాత దాంట్లోనే ఏదో ఆంధ్ర క్లబ్ ఏదో వచ్చిందట, నాకైతే స్థిరంగా తెలియదు. కానీ అది విజయరాఘవాచారి రోడ్ లో ఉండేది. ఆ రిపబ్లిక్ గార్డెన్స్ అనేటటువంటి ఆ బిల్డింగ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే కింద ఒక 6 గదులు, పైన ఒక 6 గదులు ఉండేయట. ఆ ఇంట్లోనే ఎన్టీ రామారావు గారు, గుమ్మడి గారు, ఎస్వి రంగారావు గారు, ఆత్రేయ గారు, టీవీ రాజు గారు, వీళ్ళందరూ కూడా ఆ రూముల్లోనే ఎక్కడో ఒక చోట ఉన్నారనమాట, ఆ రిపబ్లిక్ గార్డెన్స్ లోనే. ఆ సినిమాల్లోకి ఔత్సాహిక కళాకారులందరూ, సినిమాల్లో చేరాలనుకునే వాళ్ళందరూ అక్కడ ఉండి ప్రముఖులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విధంగా రిపబ్లిక్ గార్డెన్స్ అనేటటువంటి బిల్డింగ్ ఒక ప్రత్యేకత ఉంది. అందులోనే ఒక రూమ్ లో వీళ్ళకి సీనియర్ అయినటువంటి సుధాకర్ అనే అతను, హరిప్రసాద్ అన్నతను, ఈయన, వీళ్ళు ముగ్గురు కలిసి ఆ రూమ్ లో, ఆ రిపబ్లిక్ గార్డెన్స్ లో ఒక రూమ్ లో అద్దెకి తీసుకున్నారు. అద్దెకి తీసుకున్నాక అప్పుడు తెలిసింది వాళ్ళ నాన్నగారికి, మనవాడు ఐసీడబ్ల్యూ చదువుకుందామని వెళ్ళాడు, అలా కాకుండా ఇదిగో ఇన్స్టిట్యూట్ లో సీట్ తెచ్చుకున్నాడు నటనలో ట్రైనింగ్ తీసుకోవడానికి అని వాళ్ళ నాన్నగారికి తెలిసి, మరి ఊరుకోలేరు కదా చూస్తూను, ఆయనకేమో ఇష్టం లేదు ఎలాగోను వెళితే అస్థిరమైనటువంటి రంగం అని చెప్పేసి ఆయన మద్రాసు వచ్చారు. మద్రాసులో ఆయన మిత్రుడు ఏకాంబరేశ్వరరావు అని ఆయన ఉన్నాడు, నిర్మాత. ఆ ఏకాంబరేశ్వరరావు గారి ద్వారానే వెంకటరావు గారు కూడా జగజ్జెట్టీలు, జగజ్జంత్రీలు అనేటటువంటి సినిమాలో వేషం వేశారని క్రిందటి వారం చెప్పుకున్నాం. ఆ ఏకాంబరేశ్వరరావు గారి దగ్గర తీసుకుని కుర్రాన్ని పిలిపించి ఆయన సమక్షంలో పంచాయతీ పెట్టారు. ఏమని, అబ్బాయి నీకు ఈ సినిమాలు పడవు, ఈ సినిమాల్లోకి వద్దు, శుభ్రంగా చదువుకో అని మళ్లీ కన్విన్స్ చేయడానికి ప్రారంభించారు. మరి ఈయన అప్పటికే శివశంకర వరప్రసాద్ ఇన్స్టిట్యూట్ లో వేషం సీట్ తెచ్చుకున్నాడు. 42 మందితో పోటీపడి సీట్ వచ్చింది. అప్పటికే ఆయన డాన్స్ నేర్చుకున్నాడు. ఆయన కూడా ఏం చేశారంటే నాన్నగారిని ఎదిరించడం ఇష్టం లేకుండా, అలాగే తను కూడా మానడం ఇష్టం లేకుండా మధ్య మార్గంగా ఒక ఇది చెప్పారు. నాన్నగారు ఓ పని చేస్తాను, నాకు ఒక్కటంటే 1 సంవత్సరం అవకాశం ఇవ్వండి. ఈ 1 సంవత్సరంలో కనుక నేను సినిమాల్లో వేషాలు తెచ్చుకోలేకపోయినా, స్థిరపడలేకపోయినా, నేను వెంటనే మీరన్నట్లుగానే మిగతా కోర్సు పూర్తి చేసి ఉద్యోగంలో చేరతాను. 1 సంవత్సరం మాత్రం నాకు అవకాశం ఇవ్వండి అని ఆయన అడిగాడు. ఇప్పుడు ఇది 1977 జూలై ప్రాంతాల్లోనండి. సరే, ఆయన కూడా ఏంటంటే, సరే ఎలాగో చెబుతున్నాడు కదా,
పిల్లల మీద ఆయనకి నమ్మకం ఉంది. చిన్నప్పటి నుంచి తను పెంచినటువంటి పెంపకం, క్రమశిక్షణ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఇలాంటి వాటి మీద ఆయనకు కూడా విశ్వాసం ఉంది. కాబట్టి సరే అయితే 1 సంవత్సరం ప్రయత్నిద్దాంలే అనుకుని ఆయన కూడా ఒప్పుకుని వెనక్కి వచ్చారు. వెనక్కి రాగానే మరి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది, వేరే చోటకి వెళుతున్నాడు, చదువు కాకుండా ఇన్స్టిట్యూట్కి వెళుతున్నాడని ఇంకొక 50 రూపాయలు ఎక్కువ, అక్కడి నుంచి 150 రూపాయలు పంపించడం ప్రారంభించారు నెలకి. ఈయన రూమ్మేట్స్ చెప్పుకున్నాం కదా, ఈయనకి 1 ఇయర్ సీనియర్ సుధాకరు, ఈయన బ్యాచ్మేట్ అనేటువంటి హరిప్రసాద్. హరిప్రసాద్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆ తర్వాత శివరంజన్లో హీరోగా వేశారు. అలాగే సుధాకర్ అంటే మీ అందరికీ తెలుసు, హాస్య నటుడిగా కొన్ని తమిళ సినిమాల్లో హీరోగా కూడా నటించారు. వీళ్ళు ముగ్గురు రూమ్మేట్స్. రూమ్ రెంట్ 100 రూపాయలు. సరే, ముగ్గురు తలాకు 33 రూపాయల చిల్లర వేసుకునేవాళ్ళు. మిగతా వాటితోటి నెలంతా జరపాలి. కాలేజీకి వెళ్ళడానికి నడిచి వెళ్ళడమే, అందుకని ఆ దగ్గరలో తీసుకున్నారు రూమ్ కూడా. వీళ్ళ ముగ్గురు రూములో ఉండి మొదట్లో హోటల్లో భోజనం చేసేవాళ్ళు. తర్వాత హోటల్లో అయితే ఎక్కువైపోతుంది, సొంతంగా వండుకుందామని ముగ్గురు వంతులు వేసుకుని వంట ప్రారంభించారట. అక్కడ జరిగినటువంటి సరదా సంఘటనలు కూడా ఆయన రాసుకున్నారు. తర్వాత ఏమైందంటే, వీళ్ళ ముగ్గురులో హరిప్రసాద్ అన్న ఆయన్ని, సరే నువ్వు వెళ్లి కూరగాయలు కొరుక్కురా, మేమిద్దరం వంట చేస్తామని ఆయన్ని పంపించడం ప్రారంభించారు. ఆయన వెళ్లి కూరగాయలు తెచ్చేవాడు. తరచూ ఏమిటంటే 2-3 రోజులకు ఒకసారి డబ్బులు పోయినాయి దారిలోనే చెప్పేవాడు. ఏమిటి తరచూ ఎందుకు డబ్బులు పోతున్నాయని, ఏం చేస్తున్నాడో చూద్దామని ఒకరోజు కూరలు తీసుకురారా అని హరిప్రసాద్ని పంపించి వీళ్ళిద్దరూ కూడా, శివశంకర వరప్రసాద్ మన సుధాకర్ ఇద్దరు కూడా ఆయన వెనకాల వెళ్లారు. ఎలా డబ్బులు పోతున్నాయో చూద్దామని. తీరా చూస్తుంటే అతను ఏం చేస్తున్నాడు, వెళ్లి శుభ్రంగా వీధి చివరన్నట్టు హోటల్లో టిఫిన్ చేసి డబ్బులు పోయినాయి అని వెనక్కి వచ్చి చెప్తున్నాడు. ఇది వీళ్ళకి తెలిసిపోయింది. సరే, ఇలా కాదు విషయం అనుకుని ఈ శివశంకర వరప్రసాద్ ఏం చెప్పాడంటే, హరిప్రసాద్ నువ్వు ఉండు రూమ్ లో, మన ఇద్దరం వంట చేద్దాం, సుధాకర్ని పంపిద్దామని సుధాకర్కి డబ్బులు ఇచ్చి నువ్వు కూరగాయలు కొనుక్కురా అని పంపించారు. ఈయన ఏం చేయడం ప్రారంభించాడు, కూరగాయలు కొనుక్కొచ్చేవాడు కానీ తరచూ ములక్కాయలు తెస్తున్నాడు. ఇదేమిటి ఎప్పుడు ములక్కాయలు తెస్తున్నాడని, ఏమిట్రా ఎప్పుడు ములక్కాయలు తెస్తున్నావంటే ఆయన చెప్పాడు, నేను ఏళ్లసరి కూరగాయలన్నీ అయిపోతున్నాయి, ములక్కాయలు ఒకటే మిగులుతున్నాయి అని. ఇతని విషయం ఏమిటో తెలుసుకుందామని వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఏం తెలుసుకుందాం అనుకుంటున్న రోజుల్లో ఒకరోజు వీళ్ళు ములక్కాయ సాంబారు చేసుకుని తింటున్నారు. తింటుంటే బయట ఎవరో పెద్ద ఆయన వచ్చి అరుస్తున్నాడు. ఏమిట్రా అని చూస్తే ఆయన వీధి చివరున్నటువంటి ఒక ఇంటి యజమాని. ఏం జరుగుతోంది, ఈ సుధాకర్ వెళ్లి వాళ్ళ గోడ మీద నుంచి బయటకు వచ్చినటువంటి ములగ చెట్టు ఎక్కి ఆ ములక్కాయలు కోసుకొస్తున్నాడు దొంగతనంగా. అది ఆ ఇంటి ఆయనకి తెలిసింది. ఈ రూములో ఉండేటువంటి కుర్రవాళ్ళు చేస్తున్నారు ఆ పని. ఆయన వచ్చాడనమాట. వచ్చి వీళ్ళతో కోప్పడి మొత్తానికి వీళ్ళు ఎలాగో క్షమించమని అడిగారు. అడిగితే అక్కడ సర్దుకుందనుకోండి. ఇలా చిన్న చిన్న సరదా సంఘటనలతోటి ఇన్స్టిట్యూట్ లో మంచి పేరే తెచ్చుకుంటున్నాడు. ఇన్స్టిట్యూట్ లో మొత్తానికి ట్రైనింగ్ కొనసాగిస్తున్నాడు. ఎప్పుడుది 1977 ఆగస్టులో చేరారండి ఇన్స్టిట్యూట్ లను. చేరి దాదాపుగా అది ఒక 10 నెలల పాటు ఏమో ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే 78 జూలై ఆగస్టు వరకు అవ్వాలని. ఇలా జరుగుతూ ఉండగా వీళ్ళకి గెస్ట్ లెక్చర్స్ కూడా వస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళకి సీనియర్ గా ఉన్నటువంటి, వీళ్ళకి ఎప్పుడో చదివినటువంటి ఇన్స్టిట్యూట్ లో చదివిన రాజేంద్ర ప్రసాద్ అప్పట్లో ఆయన స్నేహం అనే ఒక సినిమాలో వేసి తర్వాత ఎక్కువ వేషాలు రాక ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉంటున్నాడు. ఆయన కూడా వచ్చి వీళ్ళకి సీనియర్ గా ఆయన అనుభవాలు అవన్నీ చెబుతూ ఉండేవాడు. ఇలా ఉంటూ ఉండగా ఈ సుధాకర్ వీళ్ళకి సీనియర్ కదా, ఆయన అయిపోగానే సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తూ ఉండగా ఆయనకి ఒక సినిమాలో వేషం వచ్చింది. ఆ సినిమా పేరు పునాది రాళ్లు. ఆ సినిమాలో ఏమిటి, 4-5 కుర్రాళ్లు ఉంటే 4 కుర్రాళ్లు అనుకుంటాను, దాంట్లో ఒక కుర్రాడిగా సుధాకర్కి అవకాశం దొరికింది. ఆ పునాది రాళ్లు నిర్మాత దర్శకుడు వాళ్ళ గురించి తెలుసుకుందామండి. అక్కడ వేషం దొరికితే ఏమైంది, ఆ సినిమా ఇంకా షూటింగ్ ప్రారంభం అవడానికి ముందే సుధాకర్ ని ఎక్కడో మద్రాసులో పాండి బజార్ లో ఎక్కడో చూసి భారతీ రాజా కిళక్కంపోగం తూర్పు వెళ్లే రైలు అని తమిళలో మొట్టమొదటిగా వచ్చిన సినిమా అండి. ఆ సినిమాలో హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు. కేవలం ఎక్కడో చూసి పెద్ద టెస్ట్ అలాంటిది ఏమి లేకుండానే. ఆ సినిమాలోనే రాధిక కూడా పరిచయం అయ్యారు. సరే, తమిళంలో హీరోగా వచ్చింది, తెలుగులో పునాది రాళ్లు వచ్చింది. సుధాకర్ చాలా సంతోషంగా ఉన్నాడు. తీరా షూటింగ్ సమయం వచ్చేసరికి 2 ఒక్కసారి అయినాయి. 2 ఒక్కసారి అయితే ఏం చేయాలో తెలియక ఈయన ఈ పునాది రాళ్లు ఆఫీస్ కి వెళ్ళాడు చెబుదామని. నాకు ఇలా తమిళంలో అవకాశం వచ్చిందండి, మీరేమైనా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే ఎలా సర్దుకుందాము అని అడగడానికి అని వెళ్ళాడు. వెళ్లేటప్పుడు రూమ్మేట్ అయినటువంటి శివశంకర వరప్రసాద్ను కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. వాళ్ళు ఏమన్నారు, వారం రోజులనే షూటింగ్ ఉంది సుధాకర్, నువ్వు ఇలా చివరి నిమిషంలో నీకు వేషం వచ్చిందంటే కనుక మేమేమో షూటింగ్ ఏర్పాట్లన్నీ చేసుకున్నాము, ఎలాగా ఏం చేద్దాము అని వాళ్ళు ఆలోచిస్తూ పక్కన ఈ కుర్రాడు ఉన్నాడు.
ఓహో ఇతను ఎవరో ఉన్నాడు కదా అంటే ఇతనే మా రూమ్మేటు వరప్రసాద్ అని చెప్పాడు. ఇన్స్టిట్యూట్ లో ఇన్ని శివశంకర్ అని వరప్రసాద్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఈ వరప్రసాద్ నా రూమ్మేటు, ఇన్స్టిట్యూట్ లో చదువుతున్నాడు, ఇంకా పూర్తి అవ్వలేదు అని చెప్పాడు. అయితే వాళ్ళు అన్నారు, నలుగురు కుర్రాళ్ళు ఒక కుర్రాడు కదా, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వెందుకు రాకూడదు అని ఈ వరప్రసాద్ని, శివశంకర వరప్రసాద్ని, తర్వాత చిరంజీవిని వాళ్ళు పిలిచారు. ఆ విధంగా సుధాకర్ తప్పుకోవడంతో ఇతనికి అవకాశం దొరికింది ఆ పునాది రాళ్లు సినిమాలో. ఈయన ఏం చేశారు, వెనక్కి వచ్చి ఇన్స్టిట్యూట్ లో చెప్పారు, నాకు ఇలా దొరికిందండి అక్కడ అవకాశం, నన్ను మరి వెళ్ళడానికి కొంచెం పర్మిషన్ ఇవ్వండి. ఇంకా కోర్సు పూర్తి అవ్వలేదు అప్పటికి. వాళ్ళు ఏమన్నారంటే, ఇలా నలుగురు ఐదుగురు కుర్రాళ్లలో ఒకటిగా ఎందుకయ్యా, నీకు తర్వాత మంచి పేరు రాదు, వెళ్ళడం ఏదో సినిమా రంగ ప్రవేశం మంచి సినిమాతో చేస్తే బాగుంటుంది అని వాళ్ళు వెనక్కి లాగారు. కాకపోతే ఏంటంటే ఈయనకి మొట్టమొదటిగా వచ్చినటువంటి అవకాశం ఎంత చిన్న పాత్ర అయినా సరే ప్రూవ్ చేసుకోవచ్చు అనేటటువంటి నమ్మకం, దాంతో వాళ్లతోటి చెప్పాడు, లేదండి నన్ను వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి, చిన్న పాత్ర అయినా సరే నేను చేస్తాను. ఇంకో కారణం కూడా చెప్పాడు. వాళ్ళు ఇన్స్టిట్యూట్ లో ఒక భాగం ఏమిటంటే స్క్రీన్ టెస్ట్ కూడా చేయాలి చిట్ట చివరిలోను. కాకపోతే అప్పట్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఆ స్క్రీన్ టెస్ట్ అన్నటువంటి ఆ రంగాన్ని ఎత్తేశారు. ఈయన ఏం చెప్పారంటే, పోన్లేండి ఈ సినిమా ఆడినా ఆడకపోయినా నాకు స్క్రీన్ టెస్ట్ లాగా పనికొస్తుంది కదా, నన్ను పంపించండి అని ఇన్స్టిట్యూట్ వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని మొత్తానికి వాళ్ళని అంగీకరింప చేశాక ఈ పునాది రాళ్ల సినిమాలో వేషం వేయడానికి ఈయనకి నిశ్చయించుకుని మరి వాళ్ళ నాన్నగారికి చెప్పారు కదా, ఒక సంవత్సరం మాత్రం నాకు అవకాశం ఇవ్వండి, సంవత్సరంలో నేను ఏదో ఒకటి చూసుకుంటాను లేకపోతే వెనక్కి వచ్చేస్తానని ఈ విషయం చెప్పడానికి ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా సంతోషించారు, ఇంకా ట్రైనింగ్ అవ్వకుండానే పర్వాలేదు మనవాడికి వేషం వచ్చింది అని. పెద్దదా చిన్నదానే తర్వాత విషయం అనుకోండి. అప్పుడు పేరు ఏం పెట్టుకోవాలి, ఈయనకి రకరకాల పేరు ఉన్నాయి, కేఎస్ఎస్వి ప్రసాద్, వరప్రసాద్, శివశంకర్, శంకర్ బాబు, ఏం పేరు పెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఈయనే చెప్పాడు వాళ్ళ అమ్మగారికి, నాకు ఆ మధ్యన ఒక కల వచ్చింది, కల్లో ఒక చిన్నపిల్ల నన్ను చిరంజీవి అని పిలిచింది, ఏవో ఆ సందర్భం సంఘటన అన్నీ చెప్పి, అందుకని నేను చిరంజీవి అని పేరు పెట్టుకుంటాను అంటే వాళ్ళ అమ్మగారు కూడా ఒప్పుకున్నారు, ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. ఆ విధంగా కొణిదెల శివశంకర వరప్రసాదరావు చిరంజీవిగా తనకు తనే నిర్ణయించుకుని ఇంట్లో వాళ్ళందరూ అనుమతి తీసుకుని ఆయన షూటింగ్ కి బయలుదేరారు. ఈ పునాది రాళ్లు సినిమా డైరెక్టర్ పేరు గూడపాటి రాజకుమార్ అండి. ఆయన ఏమిటంటే తెలుగు సినిమాల్లో ఒకళ్ళిద్దరి దగ్గర ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి ఒక మరాఠీ సినిమా కూడా అసిస్టెంట్ గా చేశారు. ఆయన సత్యజిత్ రే, శ్యామ్ బెనగల్, గౌతమ్ ఘోష్ ఇలాంటి వాళ్ళందరి ప్రభావంతో ఒక మంచి సినిమా తీద్దామని ఒక కళాత్మక చిత్రం లాగా ఈ పునాది రాళ్ల అన్న సినిమాని ప్రారంభించాడు. ఈ పునాది రాళ్లు కూడా మొదట్లో బ్లాక్ అండ్ వైట్ లో మొదలయ్యి ఆ తర్వాత మళ్ళా కలర్ లో తీశారండి. అందుకని పునాది రాళ్లు బ్లాక్ అండ్ వైట్ సినిమా కింద లెక్క రాదు. మొత్తానికి ఈ కుర్రాన్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇతను కూడా నలుగురిలోనో ఐదుగురిలోనో ఒకడు. 1978 ఫిబ్రవరి 11వ తారీఖున ఈ షూటింగ్ మొదలైంది. ఈయన ఇన్స్టిట్యూట్ లో చేరిందేమో 1977 ఆగస్టులో, మద్రాసు వెళ్ళిందేమో 1977 జనవరిలో. అంటే దాదాపుగా మద్రాసు వెళ్లిన 7-8 నెలలకి ఇన్స్టిట్యూట్ లో చేరితే ఇన్స్టిట్యూట్ లో చేరిన 6 నెలలలోపే ఈ సినిమాలో అవకాశం వచ్చింది. రాజమండ్రికి దగ్గరలో గుమ్మళ్ల దొడ్డి అని ఆ ఊళ్ళో షూటింగ్ మొదలు. మొట్టమొదటి షాట్ ఏమిటి, నలుగురు కుర్రాళ్లు కాళ్లు గడుక్కుని భోజనం చేయడానికి ఇంట్లోకి వెళతారు. అది మొట్టమొదటి షాట్. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, పొలం నుంచి వచ్చారు. ఇంట్లో వీళ్ళ తల్లి సావిత్రి గారు, ఆవిడ చివరి రోజుల్లో నటించినటువంటి చిత్రం, ఆవిడ వీళ్ళకి భోజనం పెడుతుంది. మొట్టమొదటి షాట్ వీళ్ళు ఇంట్లోకి వెళ్లేటటువంటి షాట్. ఆ షాట్ తీసేటప్పుడు ఈయన అడిగాడట, ఏమిటి ఈ దృశ్యం, ఎక్కడి నుంచి వస్తారు ఈ నలుగురు కుర్రాళ్లు అంటే, ఈ నలుగురు కుర్రాళ్లు పొలంలో కుప్ప నూర్చి వస్తారు అని అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో చెప్పాడు. అప్పుడు ఈయనకి అనిపించింది, మరి కుప్ప నూర్చి వచ్చినటువంటి కుర్రాళ్లు ఫ్రెష్ గా వెళ్ళలేరు కదా ఇంట్లోకి, వాళ్ళకి ఒళ్ళంతా ఏదో ఆ గడ్డి పరకలు పడడం, చెమటతో తడిచిపోవడం ఇలాంటివన్నీ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ మామూలుగా వెళుతుంటే ఈయన అప్పటికప్పుడు పక్కనున్నటువంటి 4 గడ్డి పరకలు ఒంటి మీద వేసుకుని అలాగే నీళ్లు చల్లుకుని బనీని మీద తడిసినట్టు చెమటతో తడిసినట్టుగాను అప్పుడు షాట్ లోకి వెళ్లారట. అది చూసి అప్పట్లోనే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఛాయాగ్రాహకుడు నివాస్ అని చాలా పెద్ద పేరున్న ఆయన, ఈ సినిమా మంచి సినిమా అని దీనికి వచ్చాడనమాట. ఈయన చూస్తున్నటువంటి కృషి చూసి ఆయన అన్నట్ట, ఈ కుర్రవాడు చాలా శ్రద్ధగా మొట్టమొదటి షాట్ లోనే ఇంత శ్రద్ధ తీసుకున్నాడు, ఖచ్చితంగా పైకి వస్తాడు అని చెప్పారట. ఆ విధంగా మొట్టమొదటి షాట్ మొదలైందండి శివశంకర వరప్రసాద్ కి. ఆయన చెప్పాడు డైరెక్టర్ గారికి, డైరెక్టర్ గారు నా స్క్రీన్ నేమ్ ఇక నుంచి చిరంజీవి అని పెట్టుకుంటానని. ఆ చిరంజీవి ఈ కుర్రవాడి పేరు అని అనౌన్స్ చేసింది కూడా ఆ గూడపాటి రాజకుమార్ పునాది రాళ్లు షూటింగ్ అప్పుడు.
ఆ మొట్టమొదటి రోజు వీళ్ళ షూటింగ్ అవగానే వర్షం వచ్చిందట. ఆ తర్వాత వీళ్ళు అంతా హోటళ్ళకి వెళ్లిపోయారు. డైరెక్టర్ హోటల్కి వెళ్లిపోయేసరికి ఈయన టేప్ రికార్డరో లేకపోతే ఎవరో పాడుతుంటేనో డాన్స్ చేస్తున్నాడు. అది చూసి ఆ రాజకుమార్ అన్న ఆయన ఈ సినిమాలో అంతకు ముందు అనుకోనప్పటికీ ఆ తర్వాత మద్రాసు వెళ్ళాక షూటింగ్ కొనసాగించేటప్పుడు ఈయన మీద ఒక పాట కూడా, ఈయన ప్యాంటు షర్టే వేసుకుని తర్వాత పైన చీర చుట్టుకుని ఒక పాట పాడతాడు. ఆ పాట కూడా ఈయన డాన్స్ చూసి పెట్టారు దానిలో. ఆ విధంగా చిరంజీవి గారి మొట్టమొదటి సినిమా పునాదిరాళ్లు ప్రారంభమైందండి. కాకపోతే దురదృష్టవశాత్తు అన్ని చిన్న సినిమాల్లాగానే ఆ సినిమా కూడా పూర్తయి విడుదలయ్యేసరికి చిరంజీవి గారివి 6 సినిమాలు వచ్చేసినాయి. ఇది 7వ సినిమాగా విడుదలైంది. విడుదలైనటువంటి చిరంజీవి గారి మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు. ఈ పునాదిరాళ్లు జరుగుతూ ఉండగానే ఈయన చూసి బాగా ఈయన్ని మెచ్చుకున్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ఆయన క్రాంతి కుమార్ గారికి ఇస్తే ఆ ఫోటోలు చూసి ఆయన ప్రాణం ఖరీదులో ఈయన్ని ఒక పాత్రకి తీసుకున్నారు. ఆ విధంగా విడుదలైన మొదటి చిత్రం ప్రాణం ఖరీదు, నటించిన మొదటి చిత్రం పునాదిరాళ్లు. ఇంకా చిరంజీవి గారి మిగతా సినిమా విశేషాలు చాలా ఉన్నాయండి. మనం సమయం సందర్భం వచ్చినప్పుడు అవన్నీ చెప్పుకుందాం. చిరంజీవి గారి మొట్టమొదటి సినిమా విశేషాలు కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం.